హాయ్ అండి అందరికీ. ఇవాళ మనతో పాటు ఫ్రీ వేదిక ఆస్ట్రాలజీ ఫేమ్ శ్రీకాంత్ సోమయాజులు గారు ఉన్నారు. వారితో మాట్లాడి దశాంశ గురించి రిలేటెడ్ ఇంకా మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. లాస్ట్ టైము దశాంశలో హౌసెస్ గురించి చాలా విపులంగా వివరించారు, చాలా బాగుంది కూడా. ఈరోజు దానిలో రాశి కారకత్వాల గురించి మాట్లాడుకుందాం, రాశుల గురించి, ఒక్కొక్క రాశి ఇంపార్టెన్స్ అవి. దానికంటే ముందు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఆ పర్టికులర్ చార్ట్ బిజినెస్ రిలేటెడ్ చూపిస్తుందా, జాబ్ రిలేటెడ్ చూపిస్తుందా, ఏది స్ట్రాంగ్ ఉంది, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే చెప్తారు సార్? ఓకే, మంచి ప్రశ్న ఇది. జాబా లేకపోతే బిజినెస్సా? చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. అంటే రెండు రకాల ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చును. ఒకటి, జీవితం మొత్తం బిజినెసే చేశారు. కొంతమంది కొద్ది రోజులు ఉద్యోగం చేసి తర్వాత బిజినెస్ చేస్తారు. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? దశను బట్టి. కరెక్ట్. ఓకే, దశను బట్టి. కనుక బిజినెసా జాబా డిసైడ్ చేయాలి అనుకున్నప్పుడు దశాంశ చక్రం స్ట్రైట్గా తీసుకోండి. దశాంశ చక్రంలో మీకు నడిచిన దశలు చూడండి. దశలు 2, 6, 10లను ప్రభావితం చేస్తున్నట్టుగా ఎక్కువగా ఉంటే అవి ఉద్యోగాల వైపుకు తీసుకెళ్తాయి. 3, 7, 11లను ప్రభావితం చేస్తూ ఉంటే బిజినెస్ వైపుకు తీసుకెళ్తాయి. ఇందులోని ఆధిపత్యము, స్థితి, అంటే దశాంశ లగ్నాత్తు స్థితి అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. స్థితిని బట్టి ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. అంటే అతను సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నా, సప్తమాధిపతి 10వ ఇంట్లో ఉన్నా, 3వ ఇంటి అధిపతి 2వ ఇంట్లో ఉన్నా, ఉండడము 2, 6, 10ల్లో ఉన్నది కనుక ఉద్యోగాన్ని ప్రమోట్ చేస్తుంది సాధ్యమైనంత వరకు. ఇది ఒక థంబ్ రూల్ లాంటిది. ఒక్కొక్కసారి చాలా రేర్ ఒకేషన్స్లో మాత్రమే 2, 6, 10లో ఉండి కూడా బిజినెస్లో కొన్ని చోట్ల చాలా తక్కువ ఇన్స్టెన్సెస్లో ఉంటుంది. అది పర్టిక్యులర్ చార్ట్ చూస్తే కానీ చెప్పలేము. ఓకే, రెండో దానికి వస్తే, బిజినెస్కి వస్తే 3, 7, 11లను ప్రభావితం చేస్తూ గ్రహం ఆ 3, 7, 11ల్లో ఉన్నప్పుడు బిజినెస్ వైపుకి తీసుకెళ్తుంది. ఇక మిగిలిపోయినవి 2 ఉన్నాయి. ఒకటి 159, 4, 8, 12. 4, 8, 12, 159 న్యూట్రల్. ఇటు ఉండవచ్చును, అటు ఉండవచ్చును. కాబట్టి ముందు దశ తరువాతి దశ ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేయడం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి అంటే, కొద్ది రోజులు స్వయంగా ఏదైనా చేసుకోవడం. అంటే బిజినెస్ అంటే ఒక కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేసి మీరు సీఈఓగా ఉంటూ మీ కిందన కొంతమంది మనుషులను పెట్టి పని చేపిస్తే అది బిజినెస్ అవుతుంది. మీరే హోల్ అండ్ సోల్, ఒక ప్రొప్రైటరే ఉన్నాడు ఆ కంపెనీకి, ఆ ప్రొప్రైటర్ కింద మనిషి అసలు ఒక్కడు కూడా లేడు. లైక్ మొన్న చెప్పినట్టు సిఏ రిలేటెడ్ కొన్ని జాబ్స్. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను చూశాను, సింగిల్ ఓన్ మనిషి కంపెనీ, అందులో ఒక మనిషే ఉంటాడు అంతే, అతనే ప్రొప్రైటరు, అతనే అన్నీ. అలాంటి పనులు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. నా కజిన్స్ 1-2 ఉన్నారు సార్. ఇప్పుడు ఆర్ట్ రిలేటెడ్ వాళ్ళు కూడా వాళ్ళు ఓన్ తెచ్చుకుని ఆర్ట్ ఫినిష్ చేసి ఫ్రేమ్స్ టైపు, శుభలేఖలు కూడా ప్రతిది చాలా వచ్చినాయి ఇప్పుడు. కరెక్ట్, శుభలేఖలు చేసేవాళ్ళు. ఓకే, సో వాళ్ళు సింగిల్ పర్సన్ ఉంటారు, ఇంట్లో మషీన్ ఉంటుంది, ప్రింటింగ్ మషీన్, ఆఫ్సెట్ ప్రింటర్ తెచ్చుకుని చేస్తారు. సో అటువంటివి 159లో ఉన్నాయి. 4, 8, 12లో ఏంటి అంటే, ఇటు ఉండొచ్చు, అటు ఉండొచ్చు, ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళై ఉండొచ్చు, ఏ ఉద్యోగము కాన్స్టెంట్గా చెయ్యలేకపోతున్న వాళ్ళై కూడా ఉండవచ్చును. లేదా 4, 8, 12 సిగ్నిఫికేషన్స్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, 4, 8, 12 సిగ్నిఫికేషన్స్లో బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు. అంటే 4, 8, 12 అంటే కిందటి వారం మనం చెప్పుకున్నాం 4వ ఇంటి బిజినెస్లు, 8వ ఇంటి బిజినెస్లు, 12వ ఇంటి బిజినెస్లు, లేదా 4వ ఇంటి ఉద్యోగము, 8వ ఇంటి ఉద్యోగము, 12వ ఇంటి ఉద్యోగము. అంటే ఆ భావాలు ఏమిటో చూడండి, దాంట్లో చెప్పబడిన సిగ్నిఫికేషన్స్ ఏంటో చూడండి. అక్కడి నుంచి అది ఉద్యోగం వైపుకి వెళ్తుందా, బిజినెస్ వైపుకి వెళ్తుందా అన్నది ముందు దశ లేకపోతే తరువాత దశ తీసుకుని దాన్ని బట్టి చెప్పండి. నాకు ఇక్కడ మొన్న చెప్పిన దాన్ని బట్టి వృషభమేమో బట్టల గురించి అన్నారు. అప్పుడు ఆ రిలేటెడ్ 4th హౌస్ అయితే, ఒకవేళ కుంభలగ్నం అయ్యి వృషభం 4th అయితే, ఇంట్లో ఉండి చీరల బిజినెస్ ఎక్కువ లేడీస్ చేస్తూ ఉంటారు కదా సార్, అలా కూడా తీసుకోవచ్చు అంటారా? అయితే తీసుకోవచ్చు. మనం ఒక్కొక్క రాశి గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు కొంచెం క్లారిటీ ఇచ్చారు కాబట్టి నేను ఇంకొక చిన్న డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. కొంతమంది మీ రిఫరెన్సే, మీ క్లాస్ నుంచి 6thలో బుధుడు ఉంటే కనుక అది ఖచ్చితంగా బిజినెస్నే ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. లేదు అంటే 10th బుధుడు ఉన్న
మరి అది బిజినెస్ని ఇస్తుందా, జాబ్ని ఇస్తుందా, అసలు ఏంటి ఆ బుధుడికి శనికి కనెక్షన్ వస్తే బిజినెస్ అనుకోవాలా, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, చూడండి, ఇది యాక్చువల్గా సంజయ్ రథ్ గారు ఉన్నారు కదా, ఆయన చెప్పిన చాలా కాలం పాత చెప్పిన వీడియో అది మనసులో నిలిచిపోయింది. కారణం ఏంటి అంటే బాగా పనిచేస్తుంది. బుధుడు తెలివైన వాడికి డబ్బు ఎక్కువ కావాలి, లేదా తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి, స్మార్ట్ వర్క్. బుధుడు. శని సర్వీస్కి కారకుడు. ఓకే, అంటే ఒకరి కింద ఒదిగి పని చేయడానికి కారకుడు. ఇది శని అయి ఉండి ఐఏఎస్ ఆఫీసర్ కూడా అవ్వచ్చు, బుధుడు అయి ఉండి చిన్నపాటి వర్తకుడు అవ్వచ్చు. ఓకే, సో ఇదే బుధుడు గొప్పవాడు శని తక్కువవాడు అనే ఉద్దేశంలో ఉండద్దు. ఒకరి కింద ఉండి పని చేయడానికి శని సంకేతం అయితే, డబ్బు బాగా సంపాదించడానికి, త్వరితగతిన డబ్బు సంపాదించడానికి బుధుడు సంకేతం. అలాగే నిపుణత అంటాం, నైపుణ్యం, అది ఎంత బాగుంది అన్నది బుధుడు నుంచి వస్తుంది. సో 6 ఇంట్లో ఉన్న బుధుడు ఉద్యోగం ఇవ్వకుండా ఉద్యోగాన్ని పాడు చేస్తాడు. 6, 7 ఇళ్ళు కేంద్రాలు ఉద్యోగ వ్యాపారాలకి. 6వ ఇల్లు ఉద్యోగానికి కేంద్రం అయితే 7వ ఇల్లు వ్యాపారానికి కేంద్రం. ఎందుకంటే వ్యాపారము 7వ ఇంట్లో ఉంది, 6వ ఇంట్లో ఉద్యోగం ఉంది. ఉద్యోగంలోని బుధుడిని వేసినప్పుడు ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు ఒకప్పుడు, బుధ దశ వచ్చింది, 6వ ఇంట్లో బుధుడు ఉన్నాడు, బుధ దశ వచ్చింది, ఉద్యోగం ఇన్నాళ్ళు చేశాడు. ఒక్కసారిగా మనస్సు కనిపిస్తుంది, మనం ఇంతటి పని చేయగలం కదా, మనకింత నైపుణ్యం ఉంది కదా, ఇన్నాళ్ల నుంచి ఉద్యోగం చేశాం కదా, ఇప్పుడు ఉద్యోగం చేయొద్దు, ఇక పైన మనం బిజినెస్ చేసుకుంటే నయంగా ఉంటుంది అని ఉద్యోగంలో ఉన్నవాడిని లాగేసి బిజినెస్లోకి తోస్తాడు. ఎందుకంటే బుర్ర ఆ రకంగా బుద్ధి ప్రచోదనం అవుతుంది. సప్తమంలో శని ఉన్నవాడికి ఏం ప్రచోదనం అవుతుంది అని అంటే, నువ్వు ఉద్యోగం చేసుకోవడమే నయం, నువ్వు వ్యాపారం పెడితే కష్ట నష్టాలు రెండూ ఓర్చాలి. లాభము ఉంటుంది, నష్టము ఉంటుంది వ్యాపారంలో. ఎప్పుడు లాభమే ఉండడము, ఎప్పుడు నష్టమే ఉండడమే ఉండదు, ఎప్పుడు సుఖాలే ఉండవు వ్యాపారంలో, తట్టుకోవలసిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సప్తమంలో శని ఉన్న వాడికి ఏం చూపిస్తూ ఉంటుందంటే భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. వ్యాపార భయము, ఓటమి చెందుతావేమో, ఓటమి పొందుతావేమో వ్యాపారంలో, వెళ్ళక అటువైపు, ఉద్యోగంలో ఉండడానికి ప్రయత్నం చేయని సప్తమంలో ఉన్న శని దశాంశలో ఉన్నప్పుడు పుష్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకు 6వ ఇంటి బుధుడు, 7వ ఇంటి శని విపరీతంగా పనిచేస్తాయని ఒక నానుడి. కానీ ఇది అన్ని చోట్ల పనిచేస్తుందని చెప్పలేము. ఇది ఉన్నప్పుడు మాత్రం ఆ పర్టికులర్ దశలో మాత్రం మనిషిని ఊపుతుంది. చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు, వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తికి సప్తమంలో ఉన్న శని యొక్క దశ వచ్చింది, అనుకోకుండా భయాలు కలుగుతూ ఉంటాయి. వ్యాపారం తగ్గిపోతుందేమో, కాంపిటీషన్ పెరిగిపోయింది, ఓకే, వ్యాపారం పడిపోతుందేమో, భయం పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ వెనక్కి వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకోవాలేమో, లేకపోతే ఇన్నాళ్ళ నుంచి ఉద్యోగం చేయలేదు చూడాలేమో, కనీసం ఆ దశలోనైనా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇది ఉద్దేశ్యము. చాలా కాలం క్రితం నేర్చుకున్నది, కానీ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు 10లో ఉన్న బుధుడు, 10లో ఉన్న శని ఏమంటారు అప్పుడు? జనరల్లీ ఉద్యోగాన్ని చూపిస్తాయి. ఇంకా అంతే, 10th ఉంటే ఉద్యోగాన్ని చూపిస్తాయి, ఒకరి కింద ఉండి పని చేయడాన్ని చూపిస్తాయి. 10th హౌస్ ఒకరి కింద ఉండి పనిచేస్తుంది. సాధారణ అది బుధుడైనా సరే ఎవరైనా సరే సాధారణంగా ఉద్యోగంలో ఉండడానికి 6లో ఉన్నట్టు కాదు, అప్పుడు 6లో ఉన్నట్టు కాదు. ఇప్పుడు క్లియర్గా కొంత ఇచ్చారు కాబట్టి ఐడియా. రాశి తత్వాలకు వెళ్దామా స్వామి? మేషరాశి నుంచి మొదలు పెడతాం. ఫస్ట్ రాశి. రైట్. దశాంశలో అన్నిటికంటే ఇంపార్టెంట్ రాశి. ఏ రాశిలో నడుస్తున్న గ్రహము ఉన్నది, గ్రహాన్ని చూసే ముందు ఆ రాశిని చూడండి. ఆ రాశి నుంచి మీకు ఇంచుమించు 70-80% ఫలితం రాశి నుంచి వస్తుంది. ఏ ఫీల్డ్లో పనిచేస్తున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్లో ఉన్నాడా, ఆర్ట్స్లో ఉన్నాడా, కాంటెంట్ క్రియేషన్లో ఉన్నాడా, బట్టల వ్యాపారంలో ఉన్నాడా, ఓకే, కంప్యూటర్ ఇంజనీర్స్ ఉన్నారు, 12 ఇళ్లలోని కంప్యూటర్స్ ఇంజనీర్స్ ఉంటారు, ఏ పర్టిక్యులర్ డొమైన్లో పనిచేస్తున్నాడు అన్నది కూడా చెప్పొచ్చు. ఓకే, ఇలా ఒక్కొక్క రాశి ఒక్కో రకంగా పనిచేస్తాయి. ముఖ్యంగా మొట్టమొదటిది మేషరాశి. మేషరాశి స్టార్టింగ్ చూపిస్తుంది. ఓకే, మేషరాశి ఫస్ట్ రాశి కదా, మొదలు చూపిస్తుంది. రవి ఉచ్చలో ఉంటారు, అవి కూడా తీసుకోవాల్సి వస్తుంది. మొదలు చూపిస్తుంది. ఎలాగో చెప్తా. మొదలు చూపించినప్పుడు తాజాగా ప్రపంచంలో ఏం నడుస్తోంది అనే వృత్తిలో నువ్వు ఉంటావు. అంటే 1990 అనుకుందాం, 1990 తాజాగా అప్పుడు ఏం నడుస్తుంది, కొత్త
కొత్తగా కంప్యూటర్లు వచ్చాయి. అంటే ట్రెండింగ్లో ఏది ఉంది, ట్రెండింగ్లో ఏముందో ఆ సంవత్సరంలో ఇతను ఉద్యోగం చేయడానికి వెళుతున్నప్పుడు ట్రెండింగ్లో ఏముందో అది చేయడానికి కానీ, లేదా మెకానికల్, ఆటోమొబైల్ మెకానికల్, మోస్ట్లీ మెకానికల్. ఓకే, షెడ్లు, పెద్ద షెడ్ వేసి పెద్ద ఏమంటారు ఎక్విప్మెంట్ పెట్టి ఆ ఎక్విప్మెంట్తో ఏదో తయారు చేస్తున్నాం అనుకుందాం. ఓకే, ప్రొడక్షన్ ఫెసిలిటీస్ అంటాం కదా, ఆ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ పెద్ద పెద్ద షెడ్లు ఉన్నవన్నీ మ్యాషన్లో ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అనుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా వరకు షెడ్ల వరకు, ఆటోమొబైల్స్ రిలేటెడ్ అన్నారు కాబట్టి రైట్, షెడ్లు ఎక్కడైతే వేస్తామో ఆ షెడ్లన్నీ మ్యాషన్లో ఉంటాయి. విపరీతమైన సాఫిస్టికేటెడ్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి, అవి తులలో ఉంటాయి. ఓకే, మామూలు షెడ్లు అక్కడ ఏసీలు లేవు, షెడ్లు ఉన్నాయి. పాతగా కనిపించే మషినరీ ఉంది, అక్కడక్కడ తుప్పు బట్టి ఉంది, అట్లాంటి మెషినరీ ఉంది, అదంతా మీకు మ్యాషన్లో ఉంటుంది. ఓకే, చాలా అందంగా కనిపించేవి తులలో ఉంటాయి. కాబట్టి అంటే ప్రొడక్షన్ మొత్తం మ్యాషన్లోనే ఉంది అని నేను అన్నాను అనుకోండి, నేను ప్రొడక్షన్లోనే ఉన్నాను, అది నేను మ్యాషన్లో లేనంట. 12 గళ్లలోనూ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు. రైట్, నీ డిపెండింగ్ ఆన్ నీ మషినరీ ఎలాంటిది. సాఫిస్టికేటెడ్ మషినరీ ఏసీలో మాత్రమే పెడితే పనిచేస్తుంది, మరో చోట పెడితే పనిచేయదు అనుకుందాం, ఇప్పుడు తులలో ఉంది. రైట్, సో మ్యాషన్లో షెడ్లు, తర్వాత కొత్తగా ట్రెండింగ్లో ఉన్నది ఈ రోజుల్లో, కొత్తగా ఏం ట్రెండింగ్లో ఉంది, ఏఐ. సో కంప్యూటర్స్ వాటికి సంబంధించిన విషయం అయితే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మ్యాషన్ చాలా బలమైన రాశి, తన యొక్క ముద్ర చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడున్నా మేషం తన ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, మేషం ఖచ్చితంగా తన ఫలితం ఇస్తుంది. అప్పుడు గ్రహం కంటే ముఖ్యంగా మేషం చూడవలసింది, రాశి నుంచి ఎక్కువ ఫలితం వస్తుంది. సో 70-80% ఫలితం మేషం నుంచి వచ్చినా కూడా రావచ్చు. ఓకే, తర్వాత ట్రెండింగ్లో ఉన్నవి ఇప్పుడు చెప్పినట్టు, తర్వాత షెడ్లు, మెకానికల్ ఇంజనీర్స్, దాని తర్వాత ఐటీ ఫీల్డ్లోకి వస్తే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్తగా ట్రెండింగ్లో ఉన్నవి. అవి మారుతూ ఉంటాయి ఎవ్రీ 10 yearsకి. ఒక్కోసారి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15-20 years ముందుకు వెళ్ళారు, పైథాన్ ఏదో వచ్చింది, లేకపోతే C++ పోయింది, జావా వచ్చింది 20 years బ్యాక్. సో జావాలో ఉన్నవాళ్ళు. ఓకే, సో అది డెవలప్మెంటా లేకపోతే దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషనా, దానికి సంబంధించిన కంపెనీ నువ్వు పెట్టేవా అన్నది లగ్నం నుంచి చూడాలి. అది థర్డ్ హౌస్ అవ్వచ్చు, అది 8th house అవ్వచ్చు. 8th house అంటే ప్యూర్ డెవలప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్లో చేయాలి, డెవలప్ చేయాలి అంటే కన్యా లగ్నము. ఓకే, ఈ లగ్నాధిపతి వెళ్ళి అష్టమంలో అక్కడ బుధుడు మేషన్లో ఉన్నాడు, అతను రీసెర్చ్లో డెవలప్మెంట్లో ఉన్నాడు, కొత్తది ఏదో కనిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకవేళ ఐటీ ఫీల్డ్ అయితే అతను ఏఐ మషీన్ లెర్నింగ్, బుధుడు నేర్పించడానికి వాయిస్, అంటే మధ్యన నేను చూశాను ఏమంటారు నేర్పించడం అంటారు మషీన్ లెర్నింగ్. అంటే ఈ మషిన్కి ముందు వాళ్ళు నేర్పిస్తారు, కాంటెంట్ అంతా ఇస్తారు, దానికి ట్రైన్ చేస్తారు అనమాట మోడల్ని, మళ్ళీ తిరిగి మనకు అది చెప్తూ ఉంటుంది ఏం వస్తుందో అన్నది. సో ఆ ట్రైనింగ్ మోడల్స్ అన్ని బుధుడు కానీ రాహు కానీ ఉంటే మీరు ఏఐ ఆ రిలేటెడ్ చెప్పారు అక్కడ. ఇప్పుడు కుజుడే ఓన్ హౌస్లో కుజుడే ఉన్నాడు అనుకోండి, అష్టమంలో కన్యాలగ్నమే వేసుకోండి మీరు. కుజుడే ఉంటే మిషనరీ డెవలప్మెంట్ అనుకోవచ్చు, కొత్త మిషనరీని తీసుకొచ్చేది, కొత్త మషినరీ డెవలప్మెంట్, కొత్త లాజిక్ సర్క్యూట్స్ ఏర్పాటు చేయడము. అంటే ఇప్పుడు సర్క్యూట్ ఉంటుంది, ఆ సర్క్యూట్లోని ఆ మషీన్ పలానా రోబోటిక్స్ ఏదో చేస్తాం అంటే ఏదో ప్రొడక్షన్ లైన్ ఉంది, ఒకటి తర్వాత ఒకటి సీక్వెన్స్ ఉంటుంది, మషినరీ ఏర్పాటు చేస్తారు. కొత్త రకం మషీనరీ వచ్చింది ఇప్పుడు, ఆ మషీనరీ పోయింది, ఈ మషీనరీ తీసుకొని వచ్చి పెడతాడు, అప్గ్రేడేషన్, అదంతా కూడా మీకు మ్యాషన్లో ఉంటుంది. ఓకే, డిపెండింగ్ ఆన్ ప్లానెట్ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ కలర్స్. ఖచ్చితంగా మషీనరీ అనే చెప్పలేము, ఎందుకంటే వృత్తులు కొన్ని లక్షల కోట్ల వృత్తులు ఉన్నాయి, ఆ వృత్తిలో అది దేనికి సరిపోతుందో చూడొచ్చు, దానికి తత్వం. ఓకే, సో ముఖ్యంగా మేషం నుంచి తెలుసుకోవాల్సింది కొత్తదనము అని గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వృషభంలో రిసోర్సెస్, ఓకే, డబ్బు, ఫైనాన్స్ ఫస్ట్ థింగ్. ఓకే, చంద్రుడు ఉచ్చబొందుతున్నాడు వృషభంలో, ఫైనాన్స్కి సంబంధించిన ఉద్యోగము, బ్యాంకింగ్కి సంబంధించిన ఉద్యోగము,
ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా పెట్టి చేయవలసిన బిజినెస్లు, ఓకే, పెద్ద పెద్ద డబ్బు పెట్టవలసిన అవసరం ఉండడం, కుకింగ్, రెస్టారెంట్స్, కుకింగ్ స్కిల్ కుకింగ్ స్కిల్స్ అటువంటివి ఉండడము. తరువాత టెక్స్టైల్, అది బట్టలు కూడా వృషభం నుంచి వస్తుంది. అందంగా కనబడము, చంద్రుడు అది ఇష్టపడతాడు, అందంగా అలంకరించుకోవడము, బట్టలు అందంగా వేసుకోవడము, ఫుడ్ దానికి సంబంధించినవన్నీ, మిల్క్ వాటర్ రిలేటెడ్ క్యాన్సర్లోని ఉండొచ్చు, వృషభంలోని ఉండొచ్చు, డిపెండింగ్. ఒక్కొక్కసారి కర్కాటకం నుంచి కూడా వృశ్చికం నుంచి కూడా రావచ్చు. వృశ్చికం నుంచి కూడా పాలు రావచ్చు, వృశ్చికం నుంచి కూడా వాటర్ రావచ్చు. ఎందుకంటే చెడ్డ నీటిని నువ్వు ఫిల్టర్ చేసి నీరు తయారు చేసి ఇస్తున్నావు. నీరు కానీ పాలలో వస్తుంది, ఎందుకంటే పెట్రోల్ అవన్నీ అక్కడ ఉంటుంది కదా, వస్తుంది. పాలు కూడా అక్కడి నుంచి రావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అన్ని గ్రహాలు ఒక చోట పెట్టి అమర్చలేడు కదా, ఉన్నప్పుడు దాంట్లో నుంచి తీసి ఇవ్వవలసి ఉంటుంది. అంటే దీన్ని ఎలా చెప్పుకోవచ్చును అంటే, అతను పాలు ఫిల్టరేషన్ చేస్తున్నాడు అనుకుందాం, పాస్చరైజేషన్ అవి చేస్తారు, పాల కేంద్రం పెట్టాడు అనుకుందాం. పాలు తీసుకొని దాన్ని ప్రాసెస్ చేస్తాడు. ఆ ప్రాసెస్ 8th హౌస్లో ఉంటుంది, అంటే స్కార్పియోలో ఉంటుంది, వృశ్చికంలో ఉంటుంది. సో నువ్వు పాలు జస్ట్ పితికి అమ్మేవాడివా, లేదా పాల ఇది చేస్తున్నావా, పాల ఫ్యాక్టరీ పెట్టేవా, పాల బై ప్రోడక్ట్ ఏమైనా చేస్తున్నావా అన్న దాన్ని బట్టి మళ్ళీ సిగ్నిఫికేషన్ మారుతుంది. సో బేసిక్ ఫుడ్ సిగ్నిఫికేషన్ 2nd హౌస్లో ఉంది. ఇప్పుడు వృషభంలో మీరు ఫైనాన్స్ అన్నారు కదా, అంటే ఇప్పుడు ఆ పర్సన్కి బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, దాని స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఇతనికి ఇన్వెస్ట్మెంట్ దొరుకుతుంది అని కూడా అనుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఇన్వెస్ట్మెంట్ అంటే ఒకటి మన దగ్గర ఉండాలి, రైట్, లేదా మన వారసత్వంగా ఎవరైనా ఇవ్వాలి, మా నాన్నగారు ఇవ్వాలి, మా అమ్మగారు ఇవ్వాలి, నా భార్య తేవచ్చు. ఈ సిగ్నిఫికేషన్స్ పట్టుకొని చేయొచ్చు. ఓకే, సో నేను సంపాదించింది అంటే 6వ ఇంటి నుంచి రావచ్చు, రైట్, 8వ ఇంటి నుంచి ఇన్హెరిటెన్స్గా రావచ్చు, లేదా ఏమంటారు బ్యాంక్ లోన్కి వెళ్ళచ్చు. 8వ ఇంటి నుంచి 6వ ఇంటి నుంచి కనెక్షన్స్, బ్యాంక్ లోను 8th హౌస్ నుంచి రావచ్చు. ఇన్హెరిటెన్స్గా కూడా 8th హౌస్ నుంచి రావచ్చు. అది ఆ సిచ్యువేషన్ని బట్టి చేయవలసి ఉంటుంది. నువ్వు ఎన్ని సిగ్నిఫికేషన్స్ని తెలుసుకున్నా కొంత ఓపిక్గా కొన్ని వందల వేల చాట్లు చూసిన తర్వాత ఒక ఖచ్చితమైన ఇది ఏర్పడుతుంది. నేను ఎంత నేర్పించినా ఆ సిగ్నిఫికేషన్సే నేర్పించగలను, కానీ ఆ చార్ట్ మొత్తం చూస్తే తప్ప చెప్పడానికి ఉండదు. ఓకే, కానీ ఎంతో కొంత రాసుల నుంచి నేర్పించాలనే ఉద్దేశంలో మనం ఉన్నాం, ముక్కలుగా చేసి నేర్పిస్తున్నాం. ఇవన్నీ క్రోడీకరించుకొని ఒకటి బిల్డ్ చేసుకోవాలి. మొన్న చెప్పారు కదా సార్, రాశి తత్వము, హౌస్, మళ్ళీ ఎలిమెంట్, కాలపురుష చక్రం నుంచి అన్నిటిని యాడ్ చేసుకోవాలి, అన్ని కలపాలి, ప్లానెట్ కూడా వెయ్యాలి, D1 నుంచి కూడా చూడాలి. కాబట్టి అసలు అది ఏమి చెప్తుంది, D1 నుంచి కూడా అది అవన్నీ మిస్ చేసి మనం ఇక్కడికి వస్తున్నాం కాబట్టి జస్ట్. సో వృషభంలో అందంగా కనబడేవి అన్నీ కూడా అక్కడి నుంచి కూడా వస్తాయి. ఓకే, తర్వాత మిథునము ఇంట్రెస్టింగ్ సైన్. మిథునము ఎందుకంటే బుధుడు D10 చార్ట్కి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఓకే, ఎందుకంటే ఈ రోజుల్లో బుధుడుకున్నంత కారకత్వం D10కి ఏ గ్రహానికి లేదు. నిజానికి D10లో 9 గ్రహాలకి కారకత్వాలు ఉన్నాయి. ఓకే, ఎక్కువ D10లో కారకత్వాన్ని బుధుడికి ఇచ్చాం. శని తర్వాత ఎక్కువ బుధుడికి ఇచ్చాం, శని కూడా కాదు. హైయెస్ట్ తీసుకుంటే ఇక బుధుడే. ఎందుకంటే నీ బుద్ధి కుశలతను బట్టి, నీ తెలివిని బట్టి నీకు వృత్తి ఉంటుంది, దాన్ని బట్టి నీ సంపాదన ఉంటుంది, దాని నుంచి నువ్వు కర్మ చేస్తున్నావు, రైట్. నీ బుద్ధి ఎలా ఉంది అనే దాన్ని బట్టి నీ సంపాదన. మిథునంలో ఏం కనిపిస్తుంది అంటే కాంటెంట్ రైటింగ్. అంటే కాంటెంట్ రైటింగ్ చేసేవాళ్ళు, మంచి క్రియేటివ్గా కాంటెంట్ రైటింగ్ చేసేవాళ్ళు, వెబ్సైట్స్ క్రియేట్ చేసేవాళ్ళు, అందమైన లాంగ్వేజ్ రాసేవాళ్ళు, ఎక్కువగా ఇది మిథునంలో కనిపిస్తుంది. కంప్యూటర్ సైడ్ ఒకవేళ చూస్తే, కంప్యూటర్స్ మీద పనిచేసే మధ్యన ఎక్కువ మంది కంప్యూటర్ సైడ్ పనిచేస్తున్నారు. జావా, C++, జావా, నెట్వర్కింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో పనిచేయాలి, లింక్డ్ఇన్లో పనిచేయాలి. ఓకే, ఇవి నెట్వర్కింగ్ కంపెనీస్. ఓకే, ఒకదాని నుంచి ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి.
లేదా ల్యాన్ అంటాం, లేదా ల్యాన్లో ఏంటంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ని కనెక్ట్ చేస్తాం, లోకల్ ఏరియా నెట్వర్క్ అని, రైట్? ల్యాన్. ఈ కనెక్ట్ చేయడం, ఒక దాన్ని తీసుకొచ్చి ఇంకో దాంతో కనెక్ట్ చేయడం మిథునంలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ బ్యూరో రన్ చేయాలి, మిథునంలో ఉంటుంది, కనెక్ట్ చేస్తారు. ఇద్దరు కుటుంబాలున్నాయి, ఆ రెండింటిని మీరు తీసుకుని వచ్చి కనెక్ట్ చేస్తున్నారు, మిథునం. అంటే కాన్సెప్ట్ తెలుసుకుంటే మీరు అప్లై చేయడం ఈజీ అవుతుంది. ఒక ఇంటర్నెట్లో ఒక సెర్చ్ కొడితే చూసే మనిషికి చెప్పేవాడికి మధ్యన ఉన్నవాడే కాంటెంట్ క్రియేటర్, ఒక బ్రిడ్జ్. మీడియా కూడా మీడియా న్యూస్ పేపర్స్ మనల్ని ఒక చిత్రంలా చూపించే ఒక మీడియేటర్ లాంటి వాడు. సో మీడియా, కమ్యూనికేషన్, కాంటెంట్ క్రియేటర్, ఆటోమొబైల్ కూడా, ఎందుకంటే షార్ట్ ట్రావెల్స్. సో కొంతమంది ట్రావెల్ కంపెనీస్ రన్ చేస్తారు, టూరిజం ట్రావెల్ కంపెనీస్ రన్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే అందంగా ప్యాకేజీలు డిజైన్ చేస్తారు, మీకు ఈ ప్యాకేజ్ తీసుకోండి, దీంట్లో ఇవన్నీ కలిపి ఇస్తున్నాము అని. దాంట్లో ఒక 10 ఉన్నాయనుకోండి, 8 మనకు పనికొచ్చే ఉంటాయి, ఎన్నో పనికిరాని ఉంటాయి. కానీ 8 పనికొచ్చేవి కదా అని ఆ పనికిరాని వాటికి కూడా డబ్బు కట్టి మనం తీసుకుంటాం. అది మిథునము. ఓకే, సో ఆ ట్రావెల్ ఏజెంట్లు, ట్రావెల్కి పనికొచ్చేవాళ్ళు, తర్వాతను జావా, ఇవన్నీ చెప్పాను. మోస్ట్లీ మిథునంలో ఇటువంటి విషయాలు ఉంటాయి. బ్రిడ్జ్ మీకు మిథునంలో లేదా ఆర్బిట్రేటర్స్ ఉంటారు. ఒక కంపెనీకి మరొక కంపెనీకి మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు, కోఆర్డినేషన్ చేసేవాడు, ఆర్బిట్రేషన్ చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బిల్స్ పంపిస్తున్నారు, ముఖ్యంగా నేను గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో చూశాను ఇది. ఒక RINL కంపెనీ ఉంది, ఒక రైల్వే ఉంది. రైల్వేకి RINLకి మధ్యలో వీళ్ళు రేక్స్లో లోడ్ చేసి పంపిస్తారు స్టీల్ RINL అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్. ఆ వేగంలో లోడ్ చేసిన దానికి వాళ్ళు వెయిట్ తీసుకుంటారు, ఇంత వెయిట్ వచ్చింది అని. వాళ్ళు డిస్పాచ్ చేసిన దానికి వీళ్ళు పుచ్చుకున్న దానికి తేడా ఉంటుంది, దాంట్లో కొంత ఆర్బిట్రేషన్ ఉంటుంది. ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళు వచ్చి ఆర్బిట్రేట్ చేస్తూ ఉంటారు 4 గ్రహాల నయానికి. 8th హౌస్లో 4 గ్రహాలు ఉన్నాయి, ఆయన ఆడిట్ చేసి ఆర్బిట్రేట్ చేస్తూ ఉంటాడు. ఎవరి వైపు తప్పు ఉంది, ఎవరి వైపు ఒప్పు ఉంది, ఇద్దరికి ఇబ్బంది కలగకుండా మధ్యలో బ్రిడ్జ్ లాగా పనిచేసి ఆ ఇద్దరికి సమన్వయం కల్పిస్తూ ఉంటాడు. ఆ 8th హౌస్ మిథునం అవ్వచ్చు, ఆ 8th హౌస్ మిథునం అవుతుంది. ఓకే, లగ్నం ఏమో వృశ్చికంలో ఉంది. ఓకే, అలాగా. సో అది మిథునం. తర్వాత కర్కాటకంలో ప్రజలు, సాధారణ ప్రజలు, ప్రజానీకము అనుకుంటే చతుర్థంలో కర్కాటకంలో వాళ్ళు ఉంటారు. సో కామన్ పీపుల్కి ఉపయోగపడే విషయాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెకానికల్ ఇంజనీర్ ఉన్నాడు అనుకుందాం, అతను ఏదో విషయం గురించి మాట్లాడుతున్నాడు అనుకుందాం. మీరు మెకానికల్ కాదు, మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏమీ అర్థం అవ్వదు. 4వ ఇంట్లో, అదే కర్కాటకంలో నా ఉద్దేశ్యము, కర్కాటకంలో ఉన్న విషయము అందరికీ అర్థమవుతుంది. ఎలాగో చెప్తాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇల్లు కొన్నానండి, 2000 స్క్వేర్ ఫీటు అన్నాను అనుకోండి, మీకు అర్థమైందా? చాలా సింపుల్ విషయాలు, రైట్? అటువంటి వాటి, నేను ఒక మిక్సర్ గ్రైండర్ కొనాలి, మీ ఇంట్లోనే మిక్సర్ గ్రైండర్ ఉంది, మా ఇంట్లోనే మిక్సర్ గ్రైండర్ ఉంది, రైట్? సో ఇలా కామన్ పీపుల్ వాడే విషయాలన్నిటినీ పొందుపరుచుకున్నది కర్కాటకం. ఓకే, ఆ రిలేటెడ్ జాబ్స్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, వాటిని ప్రొవైడ్ చేసే, సప్లై చేసేవాడు అవ్వచ్చు. నీరు, అందరికీ కావాల్సింది ఏంటి? నీరు. అందుకే చతుర్థంలో నీరుంది, కర్కాటకంలో నీరుంది. సో నీరు, ఇందాక చెప్పినట్టు. దాని తర్వాత కర్కాటకంలో ఇళ్ళు, స్థలాలు, ఇళ్ళు, ఓకే, అవన్నీ 4వ ఇంట్లో ఉన్నాయి. గృహ ఉపకరణములు అంటారు, అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషీన్లు, ఇవన్నీ తయారు చేసేవన్నీ 4th హౌస్లో ఉన్నాయి. సాధారణ ప్రజానికం వాడే పనులన్నింటినీ 4th హౌస్. అలాగే లిక్విడ్లో క్యాష్ కూడా వస్తుంది. బ్యాంకింగ్ అంతా కర్కాటకంలో ఉంది. టోటల్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ మొత్తము కర్కాటకంలో. ఎందుకంటే బ్యాంకు అన్న మాట వినని మనిషి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఈ రోజుల్లో అసలు అకౌంట్ లేకుండా ఉండట్లేదు కదా. సరే, అకౌంట్ ఉన్నామన్నా ఆ పదము తెలియని వాడు ఉండడు ఎవ్వరు. ఓకే, కనుక ఖచ్చితంగా బ్యాంక్స్ అన్నీ కర్కాటకంలో ఉన్నాయి. ఓకే, సో సాధారణ మనుషులందరికీ ఉపయోగపడే పని ఏదైనా చెయ్యాలి, స్టార్టప్స్ అంటాం జనరలీ. స్టార్టప్స్ అన్నీ మీకు దాంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధనస్సు లగ్నము, లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, అష్టమంలో ఉన్నాడు. చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఒకటి ఏ పని చేయట్లేదు,
ఓకే, ఫస్ట్ రిజల్ట్ ఏంటి అంటే అష్టమంలో ఏ ఉన్నాడు పని కాబట్టి చేయడానికి లగ్నాధిపతి. చూపించడం లేదు. ఫస్ట్ రిజల్ట్ లగ్నాధిపతి అష్టమంలో ఉండి అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు, అది కూడా గురువు కాబట్టి. గురువు కాబట్టి పని చేయడం చెయ్యవలసిన అవసరం లేదు కాబట్టి ఇంటి దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఇది ఫస్ట్ రిజల్ట్. మ్మ్. సాధారణంగా గృహిణులకు ఉంటుంది. మ్మ్. ఒక అమ్మాయి ఉంది, భర్తకి పెద్ద ఉద్యోగం. సార్ ఒక చిన్న డౌట్, సారీ మిమ్మల్ని కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో చాలా పని చేసేవాళ్ళు ఉంటారు చక్కబెట్టుకుని నీట్. కొంతమంది ఏ పని చేయడం ఇష్టం లేనండి. ఇప్పుడు ఈ లగ్నాధిపతి 8లో ఉంటే అలా చేయడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారంటారా? చూద్దాం, చెప్తా అది ఎక్కడ చెప్తా. ఫస్ట్ ఇది అయిపోయింది. ధనస్సు 8th హౌస్లోని 8th లార్డ్తో కలిసి. ఓకే, సో ఒకటి ఏ పని చేయడం ఇష్టం లేనివాడు ఇది చాలా పెద్ద స్టార్టప్, పెద్ద అమౌంట్ తీసుకొని పెద్ద స్టార్టప్ స్టార్ట్ చేసినవాడు. బికాస్ అష్టమం కాబట్టి అష్టమం కాబట్టి లోన్ తీసుకోవడము, ఎగ్జాల్టేషన్ లో ఉంది గ్రహము, లోన్ తీసుకోవడం. అష్టమాధిపతి ఎగ్జాల్టేషన్ లో ఉన్న, అష్టమంలో ఎగ్జాల్టెడ్ గ్రహం ఉన్న బిజినెస్ చెయ్యాలి అని అంటే లోన్ తీసుకోవాలి. ఓకే, సో లోన్ అక్కడి నుంచి వస్తుంది 8th హౌస్ నుంచి. సో లోన్ తీసుకోవాలి. లోన్ తీసుకొని పెద్ద లేదా ఏమంటారు ఏంజల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ వెనకాల పరిగెడుతూ ఉంటారు. ఇన్వెస్టర్స్ వెనకాల పరిగెట్టి వాళ్ళకి వాళ్ళ బిజినెస్ ఐడియా పిచ్ చేస్తారు. పిచ్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. షార్క్ ట్యాంక్ అవి చూస్తున్నారు కదా, వాటిల్లో మీకు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు ఇస్తారు. దాని మీద వీళ్ళు స్టార్టప్ చేస్తున్న వాళ్ళు. ఆ స్టార్టప్ ఎటువంటిది అయ్యా అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది. ఓకే, ఇప్పుడు నా వృత్తికి ప్రవృత్తికి సంబంధం లేకుండా ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది కదా. ఫేస్బుక్ మీకి ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. అందరూ ఒకళ్ళనొకళ్ళు కనెక్ట్ అవుతుంది. నెట్వర్కింగ్ టైప్. సో ఏముండాలి? మర్కరీ కనెక్షన్ ఉండాలి, కర్కాటకం అయి ఉండాలి. ఓకే, ఎవరు పెట్టేవాడికి, ఉద్యోగం చేసేవాడికి ఏముండాలి? మిథునం అయి ఉండాలి. అదే ఫేస్బుక్లో పెట్టడానికి ఒకటి, ఉద్యోగం చేయడానికి ఒకటి, దాంట్లో టీలు అందించడానికి వేరే వాడే ఉంటాడు. రైట్, సో అదే కంపెనీలో పనిచేస్తూ ఉండొచ్చు, కానీ ఆ వృత్తా కాదా అన్నది నువ్వు ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. సో దీన్ని రాశి ద్వారా, లగ్నాత్తు భావం ద్వారా ఐడెంటిఫై చేయాలి. బర్త్ టైం యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. D10లో లగ్నం చాలా ఇంపార్టెంట్, బర్త్ టైం యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. మీ బర్త్ టైం యాక్యురేట్గా లేదు, D1 చూసుకొని ఏదో ప్రిడిక్షన్స్ తెలుసుకుంటున్నారు, అక్కడ దాకే ఆగండి. డీపర్ అనాలిసిస్లోకి వెళ్ళదు. డీపర్ అనాలిసిస్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా బర్త్ టైం కరెక్షన్ అవి చేసుకోవాలి. పాస్ట్ ఈవెంట్స్ ఉంటే దాంతో కరెక్ట్ చేసి ముందుకు వెళ్ళచ్చు. కొంతమంది నవాంశలో నక్షత్రాలు అంటారు కదా సార్, అలానే దశాంశలో కూడా నక్షత్రం ఉంటుందా? ఓన్లీ రాశితత్వం ఇక్కడ వరకు సరిపోతుంది అంటారు ఈ 4 అన్నట్టు? 2 పద్ధతులు వాడుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, డాక్టర్ అర్జున్ పాయ్ లాంటి వాళ్ళు డివిజనల్ చార్ట్స్లో కూడా నక్షత్రాలను చూస్తున్నారు. నేను ప్రస్తుతానికి చూడలేదు. ఏమో రేపు ఉదయం నా అభిప్రాయం మార్చుకుంటానేమో నాకు తెలియదు. కానీ ఎందుకంటే మరొకటి బాగా పని చేస్తోంది అన్నప్పుడు, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి నేర్చుకున్న తర్వాత మరెవరో వచ్చి దానికంట ఇది బాగా పనిచేస్తుంది నేను ప్రూవ్ చేస్తాను అన్నారు అనుకోండి, మనం దానికి ఓపెన్గా ఉండాలి. అంతేగాని ఒక క్లోజ్డ్ మైండ్ సెట్లో ఉండకూడదు, నేను ఇదే వింటాను మరొకటి వినను అని. సో ప్రస్తుతానికి నాకు అవసరం రాలేదు కాబట్టి నేను రాశి తత్వాలు డివిజనల్ చార్ట్స్లో వాడుతున్నాను. D1లో మాత్రము నక్షత్రాలు వాడుతున్నాను. రైట్, ఇది కర్కాటకానికి సంబంధించిన రిజల్ట్. ఓకే, తర్వాత నా సింహంలో చూశారంటే ఒకటి పవర్. ఓకే, టెక్స్టైల్. సింహం నుంచి వృషభం 10వ ఇంట్లో ఉంటుంది కాబట్టి టెక్స్టైల్. మీరు ఇందాక అడిగారు ఇంట్లో కూర్చున్న ఏమంటారు బట్టల చెప్తా. అదే బట్టల బిజినెస్ విషయంలో మీరు ఏం అడిగారంటే కుంభలగ్నము 4వ ఇంట్లో రవి ఉన్నాడు అనుకుందాం, సప్తమాధిపతి రవి. డెఫినెట్గా టెక్స్టైల్ బుకే ఏమంటారు బుటీకో అటువంటిది ఏదైనా పెట్టి ఆ బొటీక్ ఇంటి దగ్గర పెట్టుకుని ఉన్న ఆ విడగా కూడా కనిపించవచ్చు. ఓకే, సో టెక్స్టైల్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, మున్సిపాలిటీ. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ స్టేట్ గవర్నమెంట్కి, ఫెడరల్ గవర్నమెంట్కి, యుఎస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ సింహంలో ఉంటారు. సో సింహము గవర్నమెంట్కి సిగ్నిఫికేషన్, పవర్కి సిగ్నిఫికేషన్. వాళ్ళు ఒక సెంట్రల్ ఫిగర్గా ఉంటారు కంపెనీలో. ఒక ఫర్ ఎగ్జాంపుల్ సిఈఓకి సెక్రటరీ అనుకుందాం.
అందరికీ చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి. ఓకే, అందరి దగ్గర విషయం సేకరించి గవర్నమెంట్కి వెళ్ళి రిపోర్ట్ చేసేవాడు. ఓకే, అటువంటి వృత్తులన్నీ కూడా మీకు సింహంలో ఉంటాయి. రైట్. సో సెంట్రల్ పవర్, గవర్నమెంట్, టెక్స్టైల్, కళలు, కళలు, విపరీతమైన కళలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉన్నాడు, పెద్ద భరతనాట్యం ఏదో తెలిసినవాడు, ప్రపంచ ప్రఖ్యాతి ఉంది, సింహంలో ఉంటుంది. అంటే సింహంలో లగ్నం ఉండొచ్చు, సింహంలో జరిగే దశలు ఉండొచ్చు, సింహంలో గ్రహం ఉండొచ్చు, రకరకాలుగా. ఇప్పుడు గ్రహం అంటే కేతు ఉన్నా కూడా అలానే అనుకోవచ్చు సార్, ఎందుకంటే కేతు అన్ని డిటాచ్మెంట్ ఉంటుంది అంటారు. సో కేతువు ఉన్నా కూడా పెద్ద నాట్యకారుడై ఉండొచ్చు, దానికి ఏం సంబంధం. అంటే కేతు ఉంటే ఇంక ఏమీ అవ్వడు అని కాదు అర్థం. ఓకే, అలా ఉండదు. దశాంశలో అలా కాదు. ఓకే ఓకే, దశాంశలో అలా కాదు. కేతు ఉంటే ప్రతిభని గుర్తింపు ఉందా లేదా చూసుకోకుండా, నా పని ఏమిటి, నాకేమొచ్చు, డ్యాన్స్ చేయడం వచ్చు, చేసుకుంటూ పోవడం. ఒక రకంగా నన్ను అడిగితే కేతు అంత బెస్ట్ ఇంకోటి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయి నాకు ప్రతిభకి గుర్తింపు ఆటోమేటిక్గా వస్తుంది. రాలేదు మహా సంతోషం, వచ్చింది 2 నమస్కారం, రాలేదు 1 నమస్కారం. ఓకే, ఇది కేతు తత్వం. దశాంశలో అలా పని చేయవు గ్రహాలు. ఎందుకంటే కేతు స్పిరిచువాలిటీ రిలేటెడ్ ఇస్తారు అంటాం కాబట్టి అడుగుతున్నాను, ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు తాను చేస్తున్న పనినే భగవంతుడిగా భావించి వర్క్ ఇస్ వర్షిప్ అనే పదం ఉందా? కేతువుకి అది బాగా అప్లికబుల్. సో కేతు దశ నడుస్తున్నప్పుడు వేరే ఏమీ ఆలోచించకుండా తన పని తాను చేసుకుంటున్నవాడు అనే అర్థంలో కూడా మీకు పని చేస్తుంది. ఎందుకంటే మీరు రవి గురించి చెప్పినప్పుడు, రాశి గురించి చెప్తున్నప్పుడు, పవర్ రిలేటెడ్ అన్ని స్ట్రాంగ్ క్వాలిటీస్ చెప్తున్నప్పుడు, ఆ కేతు ఉంటే అన్ని డిటాచబుల్ కదా. కేతు అంటే ఆల్రెడీ మనం అన్ని అచీవ్ చేసేసిన తర్వాత వచ్చే కేతు తత్వం నుంచి అంటారు కదా, అందుకని నాకు డౌట్ వచ్చింది. అందుకే నేను ఏమన్నానంటే నడుస్తున్న దశని గుర్తించి అది ఏ రాశిలో ఉందో ముందు పట్టుకున్న తర్వాత గ్రహం ఓన్లీ 10% చేస్తుంది అంతే. ఓకే. సో ఇప్పుడు అది సింహంలో ఉంది, సింహానికి ఏం గుణం ఉందో అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, కనుక సింహ గుణాన్ని తీసుకొని చేయండి. దాని తర్వాత లగ్నం చాలా ఇంపార్టెంట్. లాస్ట్లో ప్లానెట్ వస్తుంది, అది ఓన్లీ 5% చేస్తుందేమో. ఓకే, ప్లానెట్ అనేది ఓన్లీ 5%. ఓకే, రాశి ఒక 70%, 25% లగ్నాత్తు ఎన్నో ఇంట్లో ఉంది అన్నది, 5% మాత్రమే గ్రహం చేస్తుంది. ఓకే, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా పెద్దగా గ్రహం పట్టించుకోవాల్సిన పని లేదు, కానీ గ్రహం యాడ్ చేయాలి, ఫ్లేవర్ వస్తుంది దాంట్లో నుంచి. మీరు కొత్తిమీర వేసారా, కరివేపాకు వేసారా అన్నదానికి వాసన వేరే వస్తాయి కదా, ఆ రకంగా. ఇది సింహానికి సంబంధించిన విషయము. అంటే ఇప్పుడు ఇంకా పిల్లలు అలా ఏముండదు, పిల్లలకి సంబంధించిన అలా ఉండదా స్వామి? ఓన్లీ సెంటర్ రిలేటెడ్ పవర్, అంటే కేంద్రం, మొన్న చెప్పినట్టు మీరు సెంట్రల్ పవర్, ఇవన్నీ ఇందాక చెప్పినవన్నీ వస్తాయి అంతే. రైట్. అంటే ఇప్పుడు పిల్లలకి సంబంధించి అన్నారు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డాక్టర్ జాతకం చూస్తున్నారు అనుకోండి. ఒక డాక్టర్లు, రకరకాల డాక్టర్లు ఉన్నారు. కంటి డాక్టరు, పంటి డాక్టరు, ముక్కు డాక్టరు, చెవి డాక్టరు, నోరు డాక్టరు, రైట్, గుండె డాక్టరు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికేషన్. అలాగే ఇంజనీర్లలో కూడా ఆటోమొబైల్ ఇంజనీర్, మెటలర్జీ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్, ఇలా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. డాక్టర్ సంగతి చూస్తున్నారు అనుకుందాం. డాక్టర్ సిగ్నిఫికేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? 8th హౌస్ నుంచి వస్తాయి, 12th హౌస్ నుంచి వస్తాయి, 6th హౌస్ నుంచి వస్తాయి సాధారణంగా. ఒక్కోసారి 2nd హౌస్ నుంచి కూడా వస్తాయి, పంటి డాక్టర్. రైట్. సో ఇవి ఇంటర్చేంజబుల్గా యూజ్ చేయాలి. అంటే వృషభంలో ఉంది, పంటి డాక్టర్ కావచ్చు. 2వ ఇంట్లో ఉంది, పంటి డాక్టర్ కావచ్చు. రైట్. 12వ ఇంట్లో ఉంది, 8వ ఇంట్లో ఉన్నది, 6వ ఇంట్లో ఉన్నది సాధారణంగా డాక్టర్లను చూపిస్తాయి. ఓకే, బికాజ్ సర్వీస్ రిలేటెడ్ అది. అష్టమము 12th తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ లగ్నము ఇది ఏంటంటారు, కన్య అనుకుందాం. వ్యయంలో బుధుడు ఉన్నాడు అనుకుందాం. లగ్నం కన్య, వ్యయం అంటే మన సింహంలో బుధుడు ఉన్నాడు, లగ్నాధిపతి వ్యయంలో. గైనెక్ డాక్టర్. ఓకే ఓకే, ఎందుకు? పంచమం పిల్లలు మీరు అడిగారు కాబట్టి చెప్తాను, మీరు అడిగితే గుర్తొచ్చింది. గైనెక్ డాక్టర్ లేదా పిల్లలకు సంబంధించిన డాక్టర్. ఎందుకు? 5వ ఇల్లు పిల్లలు, బుధుడు కారకత్వం పిల్లలు, లగ్న దశమాధిపతి 12లో ఉన్నాడు డాక్టర్. సో పీడియాట్రిషియన్ అంటాం పిల్లల డాక్టర్, గైనెకాలజిస్ట్ అంటాము ఆ ప్రసవం చూసే డాక్టర్. ఈ రెండిట్లో ఒకటి కావచ్చు. ఇప్పుడు మీరు కన్యా లగ్నం అదే తీసుకుని అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింహంలో కేతు ఉన్నా, అక్కడ కేతు కూడా పిల్లల గురించి చెప్తాం కదా సార్. రైట్.
కేతు జంతువులు కూడా చెప్తాం కదా సార్ జంతువుల డాక్టర్ కూడా కావచ్చు. ఎందుకంటే మూడో అధిపతి తనే ఎస్టాబ్లిష్ చేసుకుని పెట్టుకునే అది కూడా అలా కూడా అలా అవ్వచ్చు కూడా కదా సార్. సరిపోతుంది. బుధుడై ఉండి కూడా జంతువుల డాక్టర్ అవ్వచ్చు. ఓకే ఓకే, బుధుడై ఉండి కూడా జంతువుల డాక్టర్ అవ్వచ్చు. స్పెసిఫిక్ జంతువులు ఉంటాయి. పెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ పెంచుకుంటారు, కుక్కలు, అవునవును. వాటికి సంబంధించిన డాక్టర్ 6th హౌస్ పెట్స్ కదా, పెట్స్ డాక్టర్. ఓకే, వెటర్నరీ డాక్టర్ అంటారు, వెటర్నరీ డాక్టర్. అది కూడా మీకు అక్కడ నుంచి అవ్వచ్చు. మిగిలిన గ్రహాలు చూసి చెప్పవలసి ఉంటుంది. అదే అది 6th హౌస్ ఎక్కువ ఫర్ యాక్టివేట్ ఉందో ఎగ్జాంపుల్ లేదో ఇప్పుడు చూసి. 5వ ఇల్లు చూడాలి. లగ్నాతు సింహం చూసి ఊరుకున్నాం, కానీ లగ్నం నుంచి 5 ఇళ్ళు లెక్క పెట్టండి, ఏమొస్తుంది? క్యాప్రికాన్ వస్తుంది, మకరం వస్తుంది. అవును, మకరం వస్తుంది. దాని పొజిషన్ ని బట్టి 6వ ఇంటిని పొజిషన్ బట్టి అతను వెటర్నరీ డాక్టర్ అవుతున్నాడా, పిల్లల డాక్టర్ అవుతున్నాడా, ఏం డాక్టర్ అవుతున్నాడా అన్నది కొద్ది గొప్ప అనలైజ్ చేసి చెప్పచ్చు. రెండు మహా ఇబ్బంది ఉంటే ఈ రెండిట్లో ఒకటి అని చెప్పచ్చు. అంత యాక్యురసీ వస్తుందంటే చాలు. అంతే. ఈ నేను సాధారణంగా ఏం అడుగుతానంటే ఈ మూడింట్లో ఏది అని. ఓకే, మొన్ననో ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కనిపించింది ఏంటి అంటే, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, ఎలాగ కంక్లూడ్ చేస్తున్నాం మీకు ఒక ఐడియా వస్తుంది. లగ్నం కర్కాటక లగ్నం, సప్తమంలో శని ఉన్నాడు. క్యాప్రికాన్, సారీ, లగ్నం కర్కాటక లగ్నము, లగ్నంలో శని ఉన్నాడు. అష్టమంలో చంద్రుడు గురువు ఉన్నారు. ఓకే, అష్టమంలో చంద్రుడు గురువు, సేమ్ మళ్ళీ కుంభం, శని హౌస్ లో, కుంభంలోని చంద్రుడు గురువు ఉన్నారు. శనికి చంద్రుడికి ఎక్స్చేంజ్ జరిగింది. బుధుడు తృతీయంలో ఉన్నాడు, కన్యలో ఉన్నాడు. కన్యలో ఉన్నాడు. గురు దశ, శని దశ, బుధ దశ నడిచే. ఓకే, ఇప్పుడు బుధ దశ నడుస్తోంది అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. నేను అడిగింది ఏంటి అంటే, మీరు బుధుడు కన్యలో ఉచ్చులో ఉన్నట్టే కదా, మళ్ళీ 3లో ఉన్నారు, బాగా ఎస్టాబ్లిష్ చేసుకునే. గురువు శనిలో గురువు వచ్చింది, ఏం జరుగుతుంది? శనిలో గురువు, లగ్నంలో శని, అష్టమంలో గురువు, లగ్నం కర్కాటకం, చంద్రుడు అష్టమం, గురువు అష్టమం, శనిలో గురువు. శని అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు, గురువేమో అష్టమంలో ఉన్నాడు. శనిలో గురువు, జాబ్ లే ఆఫ్, జాబ్ పోయింది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, డెవాప్స్ మీద పనిచేస్తున్నారా, నెట్వర్కింగ్ మీద పనిచేస్తున్నారా, బ్యాంక్లో పనిచేస్తున్నారా? ఎందుకు ఈ మాట అడిగాను? బ్యాంక్ ఎక్కడ ఉంది? క్యాన్సర్లో ఉంది. లగ్నం అష్టమం కూడా కదా, లగ్నము క్యాన్సర్లో ఉంది, కర్కాటకంలో ఉంది. శని అక్కడ ఉన్నాడు, శని దశ నడుస్తుంది. శనిలో గురువు ఒక 5 ఏళ్ల క్రితం నడిచింది చెప్తున్నా. శనిలో గురువు, జాబ్ పోయిందా? బ్యాంకింగ్లో ఉన్నారా, డెవాప్స్ మీద పనిచేస్తున్నారా, నెట్వర్కింగ్లో ఉన్నారా అని అడిగాను. మూడింట్లోనే ఉన్నాడు అతను. బ్యాంక్లో ఉండి, నెట్వర్కింగ్లో ఉండి, డెవాప్స్ మీద ఉన్నాడు. దానిలో 3 సిగ్నిఫికేషన్స్ వచ్చాయి. ఓకే, అతను ఆశ్చర్యపడ్డం, అతని వంత డెవాప్స్ ఎలా చెప్పగలిగారు. ఓకే, అక్వేరియస్లో ఉంది డెవాప్స్. ఓకే, సో సిచ్యువేషన్ సింక్ చేసుకోవడం తెలిసి ఉండాలి. సో ఈ మూడింట్లో ఒకటి అవుతుంది అని చెప్పడమో, లేకపోతే ఈ మూడింట్లోని సిగ్నిఫికేషన్స్ చెప్పడమో, ఆ మూడింటిని కలపడమో చేయవలసి ఉంటుంది. జరుగుతున్న దశలో ఒకటే తీసుకున్నాను, జరిగిపోయిన దశ, జరుగుతున్న దశ. శనిలో గురువు తర్వాత ఏమొస్తుంది? బుధుడు వస్తాడు. నెట్వర్క్. సో అతను మొదలైపోతాడు, అతను ఇవ్వడం రిజల్ట్ మొదలు పెట్టేస్తాడు. సో అందుకని 3 ఉన్నాయా అని అడిగాను. మూడింట్లో ఏది ఉంది అని. 3 ఉన్నాయన్నాడు ఆఖరి ఉద్యోగంలో. ఉద్యోగం ఎందుకు పోయింది? అష్టమాధిపతి దశలో అష్టమంలో ఉన్న గ్రహం యొక్క దశ వచ్చింది కాబట్టి 6వ ఇంటి వాడు. శనిలో గురువు అంటే ఆబ్వియస్లీ ఇస్తాడు కదా సార్, ఎందుకంటే శని ఇంట్లో నీచి పడతారు కదా ఆయన, ఎలాగో స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇస్తారు అంటారు కదా మనకి. అలా చూడకూడదు. దశాంశ చూస్తున్నప్పుడు ఆధిపత్యము, దశాంశ ఎప్పుడు ఆధిపత్యము స్థితి అంతే. అంతేకాని ఇక్కడ అతను ఉచ్చపడతాడు, ఇక్కడ నీచపడతాడు, అవేం చూడదు. అవి నేను విడిగా నేర్పిస్తాను. కాకపోతే ఏంటంటే దశాంశలో అలా రాదు రిజల్ట్. ఓకే, సో ఇప్పుడు మనం సింహం అయిపోయింది, సింహం అయింది, కన్య దగ్గరికి వద్దాం. కన్యలో కొన్ని కోట్ల ప్రొఫెషన్స్ ఉన్నాయి. రాబోతున్న ప్రొఫెషన్స్ అన్నీ కన్యలో ఉంటాయి. కన్యలో ఉన్న దశ లేదా కన్యలో ఉన్న లగ్నము, అంటే కన్యలో ఒక గ్రహం ఉండి ఆ దశ వచ్చినప్పుడు, లేదా కన్యలో లగ్నం ఉన్నప్పుడు కొన్ని కోట్ల ప్రొఫెషన్స్ ఇండికేట్ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా ఫోకస్ ఏం చేస్తుంది అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటాం. మామూలుగా బిజినెస్ పరిభాషలో దీన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటాం. అంటే ప్రపంచంలో ప్రాబ్లం ఏముంది, దానికి సొల్యూషన్ ఎలా తీసుకుని రావాలి.
అందులో బుధుడు దాంట్లోనే ఎక్కువ ఉద్యోగాలు ఈ రోజుల్లో కన్యలో ఉన్నాయి. ఎక్కువ మంది రాబోతున్న ఉద్యోగాలన్నీ కూడా కన్యలో ఉంటాయి. ఎందుకంటే అష్టమంలో మేషం ఉంటుంది, డెవలప్మెంట్ అంతా కొత్త దాని మీద అనమాట. రోజు కొత్త పని, రోజు కొత్త రకమైన ఆలోచన, అదంతా కన్యలో ఉంటుంది. కొత్తగా ఏదైనా చేద్దాం కన్య. ఎందుకు అష్టమంలో మేషం ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ కొత్త దాని నుంచి రావాలి. సో ఏదైనా మార్పు ఉంది, మొత్తం కొత్తగా చేస్తాడు, రైట్. సొల్యూషన్ కనిపెట్టడము, ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ట్రావెల్ ఇండస్ట్రీ, కాంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీ, మ్యాథమెటిక్స్, లాజిక్. ఒక్కొక్కసారి మ్యాథమెటిక్స్ సరిపోకపోవచ్చు గ్రహాలు వేసుకున్న తర్వాత. ఇక్కడ కూడా బ్యాంకింగ్ చెప్పొచ్చు సార్, బుధుడు లెక్కలు. ఇందాక మీరు మ్యాథమెటిక్స్, బ్యాంకింగ్ మోస్ట్లీ కర్కాటకంలో ఉంది అంతే. మోస్ట్లీ వృషభము కర్కాటకము. డిఫరెన్స్ ఏంటి వృషభానికి కర్కాటకానికి అంటే, వృషభము ఫైనాన్స్, ఓకే, అంటే బ్యాంకే అవ్వక్కర్లేదు, క్యాపిటల్ ఫోకస్డ్ వృషభము. బ్యాంకు డబ్బులు దాచుకోవడము, బ్యాంకు ఒక బ్యాంక్ లాంటి సెటప్, ఏదో ఆంధ్ర బ్యాంకు, ఇంకో బ్యాంకు పేర్లు ఉన్నాయి కదా మనకి, బ్యాంక్ అనే పేరు ఉంది, అది కర్కాటకంలో ఉంటుంది. ఓకే, వృషభం అది కన్య నుంచి కూడా బ్యాంకింగ్ ఉండొచ్చు, కాదని నేను అన్ను. కానీ లింక్ ఎక్కడో దగ్గర కర్కాటకానికో, చంద్రుడు అక్కడ ఉండడము, చంద్రుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్యలో ఉన్నాడు, ఓకే, అది కూడా బ్యాంక్ చూపించచ్చు. అప్పుడు అది ఏమవుతుందంటే అతను పని చేసే చోట బ్యాంక్ లేదు, ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి మేజర్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ బ్యాంకింగ్ ఏముండదు. అక్కడ వాళ్ళ జిఎమ్స్ వాళ్ళు అందరూ కూర్చొని ఉంటారు. మనం ఎలాంటి వాళ్ళకి అప్పులు ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళకి ఎంతెంత డివిడెండ్స్ ఇవ్వాలి, అవన్నీ ఉంటాయి. ఆ డెసిషన్ మేకింగ్ అంతా ఉంటుంది, అది ఉంటుంది కన్యలో. బ్యాంకింగ్ లో పనిచేస్తే కన్యలో చంద్రుడు, అలాంటివి అంతంత పెద్ద పెద్ద డెసిషన్ మేకింగ్స్ అన్నీ కూడా కన్యలో. ఎందుకంటే బుద్ధి విపరీతంగా అక్కడ ఉంటుంది కాబట్టి కన్య అన్నిటికంటే ఇంపార్టెంట్ హౌస్. ఇప్పుడు మీరు కన్యలో చంద్రుడు ఉంటే అది చెప్పారు, బ్యాంకులో కళలు కూడా వస్తుంది అనుకోవచ్చు సార్. చంద్రుడు కళలకి ప్రతిరూపం అంటారు కదా. చంద్రుడు శుక్రుడు కళలకి ప్రతిరూపము. చంద్రుడు ఉంటే కళలు కూడా రావచ్చు. D1 కి D10 కి సమన్వయం చేసుకోవాలి. మనం ఇప్పుడు D10 ని విడిగా చూస్తున్నాం, పూర్తి విడిగా చూస్తున్నాం. D10 ని D1 ని సమన్వయం చేసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. కానీ మనం ఇప్పుడు విడగొట్టి నేర్చుకుంటున్నాం కాబట్టి దీని వరకే D10 వరకే ఇక్కడ వరకే చూస్తున్నాం. సో కన్యలో అన్ని వృత్తులు, లాయర్లు, ఓకే, ప్రాబ్లము సొల్యూషన్, లాయర్లు, డాక్టర్లు, మెడికల్ ప్రాబ్లము సొల్యూషన్, ఫార్మసిస్టులు రోగము మందు, ఓకే, ప్రాబ్లము సొల్యూషన్. లాయర్ అనుకోండి, ఇది గొడవకి పరిష్కారం, రైట్. సో ఇలా గొడవ పరిష్కారము, ప్రాబ్లము సొల్యూషన్, ఈ రకం ఏదైనా సరే, రైట్. సో అతను కన్యలో ఉన్న గ్రహము యొక్క దశలో నడుస్తున్న వాడై ఉంటే అతన్ని అడగవలసిన ప్రశ్న ఏంటంటే, నీకు రోజు ఒక ప్రాబ్లము, దానికి నువ్వు ఇవ్వాల్సిన సొల్యూషను, అది నీకు తెలుసు, కాకపోతే విపరీతమైన శారీరక శ్రమ. కన్యలో ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఉన్నాడు, క్యాన్సర్ ట్యూమర్స్ని కట్ చేసే డాక్టర్ అనుకుందాం. ఒక్కొక్క ఆపరేషన్కి ఆయనకి 2 లక్షలు ఇస్తారు, కానీ ప్రెషర్ ఉంటుంది. ఉదయం 3 గంటలకి ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తే మరుసటి రోజు రాత్రి 12 దాకా ఆపరేషన్లు చేసి 12 నుంచి 3 వరకు పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసునా. క్యాన్సర్ మీద ట్యూమర్స్ కట్ చేసే వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయనే చేయగలడు ఆపరేషన్, అంత ప్రెసిషన్ కావాలంటే ఆ ప్రెసిషన్ అంతా మీకు కన్యలో ఉంది. అంటే 1 మిల్లీమీటర్లో 1 వంతు టెక్నికే కాదు, నాజూకుతనం అంటాం. 1 మిల్లీమీటర్లో 1 వెంట్రుక వాసి ఎక్కువ కత్తిరించకూడదు, తక్కువ కత్తిరించకూడదు, అంత జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు వాటిని రోబోటిక్స్ యూజ్ చేస్తున్నారు. లాప్రోస్కోపిక్ అంటున్నాము, రోబోటిక్స్ అంటున్నాము, కీ హోల్ సర్జరీ అంటున్నాము. అవన్నీ కూడా ఇందులో ఉంటాయి, ఈ కన్యలో ఉంటాయి. కన్యా మేషము 2 కలిపి పనిచేస్తాయి ఈ విషయంలో. మనం అనుకుంటాం అదేంటి బుధుడు కుజుడు ఆపోజిట్ గ్రహాలు కదా, కలిసిందుకు పనిచేస్తాయని. అవసరం ఉన్నప్పుడు అలా పనిచేస్తాయి. ఓకే, ఇప్పుడు కన్య మేషం కలిసి పనిచేస్తుందంటే, ఇప్పుడు కన్యలో ఉన్న, మీరు ఇందా చెప్పినట్టు కన్యలో ఉన్న చంద్రుడిని ఒకవేళ కుజుడు చూసినా కూడా అలా అనుకోవచ్చా సార్? అప్పుడు గ్రహ దృష్టిలు వేరేగా పనిచేస్తాయి. ఓకే, మేషం నుంచి వచ్చే ఫలితం వృశ్చికం నుంచి రాదు, కుజుడు ఇవ్వడు. ఓకే, రెండిటికి వేరే కారకత్వాలు ఉన్నాయి. గ్రహానికి వేరే కారకత్వం, ఇంకా దృష్టిలు అలా కాదు, కలిసి ఉన్నంత వరకు తీసుకోండి. ఓకే, జనరల్ గా దృష్టిల కంటే, ఎందుకంటే దృష్టిలతో కొంతమందికి ఆక్షేపణ ఉంది.
D10లో D9లో దృష్టిలు తీసుకోవద్దు అని కొందరికి ఆక్షేపణ ఉంది. అందరి అభిప్రాయాన్ని గౌరవించండి. ఏది జరుగుతున్నదో, ఏది యాక్యురసీ ఎక్కువ ఉందో అది తీసుకోండి. అంతేకాని ఒక క్లోజ్డ్ మైండ్ సెట్లో జ్యోతిషం నేర్చుకోవడం అన్నది తప్పు. ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్ టైపే కదా సార్, ఎప్పుడైనా ప్రతిదీ అంతే. కొత్త చార్ట్ నుంచి వాళ్ళు కూడా ప్రతిసారి నేర్చుకుంటారు కాబట్టి. నేర్చుకుంటూనే ఉంటాం. రైట్. సో కన్యలో ప్రాబ్లము సొల్యూషన్, ఇది కీవర్డ్. ఓకే. సో కన్యలో ఉంది గ్రహము అంటే, ఎగ్జాంపుల్ ఐటీలో పనిచేస్తున్నాడు అనుకుందాం. ఎవ్రీ డే షట్ డౌన్ జాబ్ లాగా ఉంటుంది. ఎవ్రీ డే ఒక పని ఇస్తారు, ఆ పని కంప్లీట్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ పని చేయగలరు. వాళ్ళందరి పని ఆగిపోయింది, ఎందుకంటే ఈ పని నువ్వు చేస్తే తప్ప మిగిలిన వాళ్ళ పని మొదలవ్వదు. అలా ఉంటుంది, షట్ డౌన్ జాబ్ అంటుందండి. సో అతను ఏంటంటే ఇంకా వెర్రి పిచ్చి ఎత్తి ఒక్కో రోజు 12 గంటలు పని చేస్తాడు, ఒక్కో రోజు 18 గంటలు చేస్తాడు. 2 రోజులు రాడు, 2 రోజులు రాడు. ఎందుకు? 18 గంటలు నేను 6 రోజులు పని చేశాను, 3 రోజులు పడుకుంటున్నాను. మీరు చావండి. ఉన్నాయి సార్ అలా కంటిన్యూ చేస్తూ ఒక 3 రోజులు పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 3 రోజులు అదృశ్యం, మళ్ళీ విపరీతమైన మళ్ళీ పని. షట్ డౌన్ జాబ్స్ లాగా చేసేవాళ్ళు మీకు ఎక్కువగా కనిపిస్తారు. సాఫ్ట్వేర్లోనే ఉన్నారు, అన్య రంగాల్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్ మీద పనిచేస్తారు ఆటోమొబైల్స్లో. ఒక ఇంజిన్ రిలీజ్ చేశారు, రిలీజ్ చేసిన తర్వాత తెలిసింది ఇంజిన్లో ప్రాబ్లం ఉందని. ఆల్రెడీ కొన్ని 1,00,000 వెహికల్స్ అమ్మేశారు. ఓకే, ఇలాంటివి వచ్చాయి ఇంతకుముందు. ఆ 1,00,000 వెహికల్స్ని తిరిగి వెనక్కి పిలిపిస్తారు, పిలిపించి ఫిక్స్ చేసి పంపించాలి కదా. అప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఎవరైతే ఇంజిన్ డిజైన్ చేసి ఇచ్చాడో అతను కొత్త రకమైన ఇంజిన్ కనిపెట్టాడో అంతా బ్రహ్మాండంగా ఉంది, కానీ చిన్న ప్రాబ్లం ఏదో వచ్చింది. అతని ముందు తిడతారు, అందరూ భయంకరంగా తిడతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్నాళ్ళు కిలోమీటర్కి 10 లీటర్లు ఇచ్చే బండిని 20 లీటర్లు వచ్చేటట్టు చేసాడు, దానికి పొగడ్త రాలే. కానీ ఈ బళ్ళన్నీ బయటకు పంపించేసావు కాబట్టి తెగట్టు వచ్చింది. ఆ తెగట్ట భరించి షట్ డౌన్ జాబ్లో కూర్చుని మళ్ళా 10 రోజులు 15 రోజులు కూర్చుని సొల్యూషన్ వెతికి ఒక 2-3 కోట్లు ఖర్చు పెట్టి 25 కోట్లు లాభం తెస్తాడు మళ్ళీ కంపెనీకి. ఇది బళ్ళన్నీ మళ్ళీ తీసుకెళ్లారు, బళ్ళన్నీ మళ్ళీ వెనక్కి ఇచ్చారు, సర్వీస్ చాలా బ్రహ్మాండంగా ఉంది అని మళ్ళీ మరొక 100 కోట్ల బళ్ళకు మళ్ళీ ఆర్డర్ వస్తుంది. రైట్. అలా ఎగ్జాంపుల్ చెప్తాను, ఇందులో నంబర్స్ ఇది కాదు, కానీ ప్రాబ్లము సొల్యూషన్. తులలో ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టు కంఫర్ట్ రిలేటెడ్ అంతా అక్కడ ఉంటుంది ఒకటి, ఇంకొకటేమో ఫ్లయింగ్ కూడా ఇదివరకు చెప్పారు కదా. ఫ్లయింగ్ మిథునంలోని ఫ్లయింగ్ ఉంది, తులలోని ఫ్లయింగ్ ఉంది. తుల అంటే మేజర్ పాయింట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తులలో అందం, వృషభం లాగా తులలో అందము, మెల్లమెల్లగా నడవడం. తుల బాగా కూల్ సైన్, ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లో ఉంటుంది. పక్కనే ఉన్న కన్యకు ఆపోజిట్ లో ఉంటుంది. ఓకే, మెల్లమెల్లగా నడుస్తుంది, మెల్లమెల్లగా పనులు జరుగుతాయి, స్లోగా ఉంటుంది, స్టడీగా నడుస్తుంది, అందానికి ప్రాముఖ్యత ఇస్తుంది, అమరికకి ప్రాముఖ్యత ఇస్తుంది. అంటే ఇది ఇలా ఉండాలి. ఎగ్జాంపుల్ మనం ఏంటంటారు, ఈ వీటిల్లో హోటల్స్లో వాటిల్లో వెళితే మనకి మెనూలో చూపిస్తారు, దోశ వాడు చూపిస్తాడు. ఆ దోశ ఫోటోలో ఉన్న దోశ చూస్తే చాలా అందంగా ఉంటుంది, అబ్బా ఇలాంటి దోశ మనం ఎప్పుడు చూడలేదన్నట్టుగా చూపిస్తాడు. వాడిని తెమ్మంటే మాత్రం ఆ దోశ తెస్తాడో లేదని చెప్పలేము, 190 సార్లు తేలేడు. సో కన్య ఆ రకమైన చూడగానే ఆకర్షణీయమైన తుల ఆకర్షణీయమైన అందమైన విషయం. అయితే ఇంటీరియర్ రిలేటెడ్ హౌస్ ఇంటీరియర్ డెకరేషన్ కావచ్చు. ఓకే, దాని తర్వాత యూఎక్స్ యూఐ మీద పనిచేసే వాళ్ళు ఉంటారు, అది. దాని తర్వాత మబ్బులు, క్లౌడ్స్, అంటే ఈ రోజుల్లో క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. క్లౌడ్ స్పేస్ మొత్తం తులలో ఉంది. యూఎక్స్ యూఐ డిజైనింగ్ అంతా తులలో ఉంది. బ్యూటిఫికేషన్ తులలో ఉంది, గ్రాఫిక్స్ డిజైనర్. దాని తర్వాత ఈ బ్యూటీషియన్స్ అందరూ పనిచేస్తారు, అది. తర్వాత వెల్నెస్ సెంటర్స్ కొన్ని ఉంటాయి, మసాజ్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్, థెరపీలు చేసేవాళ్ళు, ఆక్యుపంచర్లు చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం తులలో బొటిక్ రిలేటెడ్ కూడా చెప్పుకోవచ్చు సార్, ఎందుకంటే ఇందాక వృషభంలో బొటిక్ చెప్పాం కదా, ఇప్పుడు ఇక్కడ బొటిక్ అని కూడా చెప్పుకోవచ్చా, లేదంటే అక్కడ వస్త్రధారణ కాబట్టి అక్కడే మెయిన్ ఎక్కువ వృషభం అంటాము. సో వృషభంలో ఇన్వెస్ట్మెంట్,
వృషభంలో ఇన్వెస్ట్మెంట్, తులలో అందం. సో బొటీక్లో అందంగా ఉన్నాయి ఆ బట్టలు, లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టి బట్టలు తెస్తే దాని మీద ఉందా ఫోకస్? సో బొటీక్ ఎలా రన్ చేస్తున్నారు? అందం మీద రన్ చేస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్ మీద రన్ చేస్తున్నారా? యాక్చువల్గా రెండు చేస్తారు, కానీ ప్రాముఖ్యంగా ఏది మీరు మాట్లాడుతుంది ఏ విషయం ఎక్కువ? వాళ్ళ వేసుకుని ఆన్లైన్ లో ప్రమోట్ చేసేది కూడా అప్పుడు తులకొస్తుంది. ప్రెజెంటేషన్ అది తులకొస్తుంది. ఎక్కువ ఖర్చు పెట్టి చేశారు అన్నది వృషభంలోకి వస్తుంది. ఓకే, సో యుఎక్స్, క్లౌడ్, ఎయిర్ ఫోర్స్, వాటికి సంబంధించినవి కూడా కొంతవరకు తులలోకి వస్తాయి. మేజర్లీ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటాం కదా, అంటే ఆర్మీ ఇట్లాంటివి, ఆర్మీ తర్వాత నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇవన్నీ మేషన్లో ఉంటాయి. ఎందుకంటే ఫైటింగ్ అంతా అక్కడ ఉంది. మేషన్లో ఉన్నాయి అంటే కర్కాటకంలో కూడా ఉన్నట్టు, రైట్? ఎందుకంటే మేషాధిపతి కర్కాటకంలో నీచి పొందుతున్నాడు, అది 4వ ఇల్లు అవుతుంది, అది కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్. ఏంటంటే షేర్డ్గా ఉంటాయి ఇవి, ఒక కారకత్వాన్ని 2-3 రాసులు షేర్ చేసుకుంటాయి. సో ఈ ఒక గ్రహము ఒక చోట ఉంది, దాని డిస్పోజిషన్ మరో చోటకి వెళ్ళింది, విషయం మారిపోతుంది. అందుకే చాలామంది అనుకుంటారు అదేంటి నాకు మేషన్లో గ్రహం ఉంది, మీరు చెప్పింది నాకేం రాలేదు అని. అలా చెప్పడం కష్టం. ఓకే, ఇప్పుడు డీటెయిల్ లో కూడా దాని డిస్పోజిటర్ ని చూసి అది ఎక్కడ ఉందో దాన్ని చూసి కూడా చెప్పాలి. మళ్ళీ డిస్పోజిటర్ చూడాలి, అది అసలు దేని డిస్పోజిట్ చేస్తుందో కూడా చూడాలి. న్యాయానికి మారతాయి వాటి నుంచి కూడా ఫలితాలు. ఒక చోట ఒక గ్రహం ఉంది, అదే ఫలితం అందరికీ వచ్చేలా ఉంటే చాలా ఈజీ కదా, అందరూ చెప్పేస్తారు, రైట్? సో మారతాయి. అప్పుడు రెండింటిని కలుపుకొని ఈ 4 తత్వాలు, రాశితత్వం, హౌస్, చాలా, అందుకని అప్పటికే మిక్సింగ్ చాలా అయిపోతుంది, కాంప్లెక్సిటీ పెరుగుతుంది. కలపాలి, కలపకుండా అవ్వదు. కాకపోతే ఏంటంటే గ్రహతత్వము, రాశితత్వము, భావతత్వం బాగా తెలిస్తే, ముఖ్యంగా భావతత్వము, రాశితత్వము బ్రహ్మాండంగా వస్తే D10లో ఇంకా నిన్ను ముట్టుకోలేరు ఎవరు. ఎందుకంటే చాలా ఆస్ట్రాలజీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే 80-90% యాక్యురసీ, అంతే. 80-90% యాక్యురసీ నీకు వస్తుంది అంటే మోర్ దాన్ ఎనఫ్. దానికంటే ఎక్కువ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మొత్తం నువ్వు చెప్పేస్తావని ధృతిలో అంటే ప్రాబ్లం వచ్చినప్పుడే ఆస్ట్రాలజీ దగ్గరికి వస్తారు. కాబట్టి దానికి మీరు అన్నట్టు పరిష్కారాలు, కానీ సులువైన పరిష్కారాలు. ముందు నేనేమంటానంటే జరిగినవి యాక్యురేట్ గా ఉందా లేదా అనేది, ఉందా లేదా చార్ట్ ని క్యాలిబ్రేట్ చేసి చూసుకోండి, దాని తర్వాత పరిహారం ఇవ్వండి. అదొక్కటే నా విన్నపం అందరికి. ఎవరికైతే అది రావట్లేదో నాకు వచ్చినందుకే నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం, రైట్? సో తులలో క్లౌడ్ కంప్యూటింగ్, ఎయిర్ ఫోర్స్ లాంటివి, లేదా కంప్లీట్లీ న్యూ పాలిష్డ్ ఐడియాస్, అంటే అందమైన విషయాల మీద పని, ఓకే, బ్యూటిఫికేషన్ మీద పని, విపరీతమైన డబ్బు సంపాదించడం మీద పని, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పని. శని అక్కడ ఉచ్చ పొందుతున్నాడు, సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పని, లేదా ఇవాళ డబ్బు పెట్టి మనము ఒక స్టార్టప్ క్రియేట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత దీని డిమాండ్ పెరుగుతుంది. ఉదాహరణకు చెప్తున్నా, లేదా 4 సంవత్సరాల తర్వాత డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ రేపు పెరగబోయే దాని గురించి ఇవాళ పెడుతున్నావు, ఓకే, ముందు చూపులో. అప్పుడు ఏం చేస్తారు? మెల్లమెల్లగా పనిచేస్తుంది కదా, స్లోగా పనిచేసి స్టెబిలిటీ వస్తుంది. సో స్టేబుల్గా పనిచేస్తుంది. సో వెయిట్ చేయడం, తులలో వెయిటింగ్, ఓకే, రిజల్ట్ కావాలి, వెంటనే రాదు రిజల్ట్. తులలో ఉంది గ్రహం, వెయిట్ చేయమని చెప్తాం, వెయిట్ చేయాలి బాబు, స్పీడ్గా అవ్వదు. మేషన్లో ఉంది గ్రహం, వెంటనే వస్తుంది రిజల్ట్, ఇలా చేయి, వెంటనే వస్తుంది. మిథునం కూడా తీసుకొచ్చా సార్, ఫాస్ట్గా బుధుడు కాబట్టి. అంటే ఉచ్చ పొందుతున్న గ్రహాన్ని బట్టి చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఉచ్చ పొందుతున్న గ్రహము మేషన్లో రవి, క్విక్గా చేయాలని ఆలోచిస్తాడు. ఉచ్చ పొందుతున్న గ్రహము తులలో శని, ఓకే, స్లోగా చేసే పనుల మీద ఆధారపడి ఉంటాడు, డిలే మీద ఉంటాడు, పర్ఫెక్షన్ మీద ఉంటాడు శని. రవి ఏంటి అంటే పని అవ్వాలి అని చూస్తాడు, శని అలా కాదు, పర్ఫెక్షన్, దీన్ని మించి ఇంకెవ్వరూ చెయ్యలేరు అన్నట్టుగా ఉండాలి అన్నట్టు చూస్తాడు తులని. ఓకే, అందుకు తులలో మీకు అది ఎగ్జాల్టేషన్లో ఉంది. రెండోది రిసోర్సెస్ విపరీతంగా ఉన్నాయి, కావలసినన్ని, కాబట్టి కావలసినంత మందిని పెట్టి పని చేయించడము, వెయిట్ చేయడం ఫలితం కోసం, అలాగే అయితేనే బాగుంది. అతను వెయిట్ చేయలేని పొజిషన్లో ఉన్నాడు, అలాంటప్పుడు ఉద్యోగం చేసుకోవడం నయం. ఎందుకంటే తుల
వెయిటింగ్ని ప్రమోట్ చేస్తుంది. అయితే తులలో ఎయిత్ హౌస్ అయిన వాళ్ళకి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అక్కడ గ్రహం ఉంటే కనుక అది బాగుంటుంది లాంగ్ టర్మ్. స్టాక్ మార్కెట్ మాట్లాడదాం. స్టాక్ మార్కెట్స్ అది వేరు మళ్ళీ. ఫిఫ్త్ హౌస్ నుంచి వస్తాయి మనం మాట్లాడినట్టు. సో ఫిఫ్త్ హౌస్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళలేము. 5th 8th కూడా అన్నారు కదా సార్, లాంగ్ టర్మ్ అయితే ఫిఫ్త్ లార్డ్ 8th హౌస్ లో ఉన్నాడు అనుకుందాం. ఓకే ఓకే. చంద్రుడు అష్టమంలో ఉన్నాడు, చంద్రదశ వచ్చింది, ఓకే వెయిట్ చేయాలి. కానీ చంద్రుడు అతను అడుగుతాడు, నాకు ఇప్పుడే కావాలి ఇన్వెస్ట్మెంట్లో పెట్టిన డబ్బులు, ఇప్పుడు నాకు పడిపోయింది, నేను ఏం చేయను, మార్కెట్స్ ఇప్పుడు వాలటైల్గా ఉన్నాయి, వెయిట్ చేయక తప్పదు. డబ్బు తీసేయకూడదు, తీస్తే లాస్ రికార్డ్ చేస్తాం. ఇప్పుడు వృశ్చికం సార్, తులారక అయింది కాబట్టి వృశ్చికములోని ఇది వృషభానికి ఆపోజిట్లో ఉంది. కొంత ఫుడ్, ఇందాక చెప్పారు పాలు, కొంత వెజిటబుల్స్, రా ఫుడ్ అంటాం కదా, వెజిటబుల్స్ లేదా ప్రిజర్వేటివ్స్ వేసిన ఫుడ్, ఓకే, పచ్చళ్ళు, ఓకే, లేదా కాయగూరలు. మీరు వెజిటేబుల్స్ అంటే గుర్తొచ్చింది, వ్యవసాయం కూడా తీసుకోవచ్చా సార్? వ్యవసాయం 4th హౌస్ నుంచి తీసుకోవచ్చు, 8th హౌస్ నుంచి తీసుకోవచ్చు. ఇది అష్టమం నుంచి 8th హౌస్ నుంచి తీసుకోవచ్చు. 4th హౌస్ నుంచి ఎక్కువ తీసుకుంటున్నాం వ్యవసాయం. ఓకే ఓకే, ఏం పండిస్తున్నారు అనేది మళ్ళీ రాశిని బట్టి మారుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ పత్తి పండిస్తున్నారు ఒక రకంగా ఉంటుంది, కాయగూరలు పండిస్తున్నారు మరొకటి ఉంటుంది, రైట్? అందుకే ఇప్పుడు వృశ్చికంలో కాయగూరలు లేదా ఉప్పు వేసినవి, ఎందుకంటే వృశ్చికానికి శని కారకుడు, ఉప్పు శనికి కారకత్వం చూపిస్తుంది. ఉప్పు దేంట్లో ఎక్కువ వేస్తారు, పచ్చళ్ళు, ఓకే, లేదా ఈ సాల్టెడ్ ఫిష్ అవి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఓకే, సాల్టెడ్ మరైన్ ఇవి డ్రైడ్ ఫిష్, సాల్టెడ్ ఫిష్ ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. మరైన్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళు వృశ్చికంలో ఉంటారు. ఇంకా దాంట్లో నుంచి ఫుడ్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నవన్నీ వృశ్చికంలో ఉన్నాయి. పబ్బులు, పెట్రోల్ బంక్ అవి కూడా పెట్రోల్ బంక్స్ అవి కూడా వృశ్చికంలో ఉన్నాయి. పబ్బు స్మోక్ అవి అక్కడ ఉన్నాయి, కుంభంలో ఉన్నాయి. పెట్రోల్, మైనింగ్, దాని తర్వాత అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ ఇక్కడ కాప్రికార్న్ రెండు అండర్ గ్రౌండ్ చేసేవన్నీ వృశ్చికంలో ఉన్నాయి. 8th హౌస్ సిగ్నిఫికేషన్స్ లో కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. లేదా ట్రాన్స్ఫార్మేటివ్ బిజినెసెస్ ఏమైనా, అంటే ఇంటర్మీడియట్స్ తయారు చేస్తారు, లేదా మెటల్స్ తయారు చేస్తారు, మెటలర్జీ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, ఫోర్జింగ్ అటువంటివి చేసేవాళ్ళు. అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ తయారు చేస్తారు, చేసి మరొక ఇండస్ట్రీకి అమ్ముతారు, వాళ్ళు దాంట్లో నుంచి మళ్ళీ మరొకటి ఏదైనా తయారు చేస్తారు. అది మీకు వృశ్చికం. ఇప్పుడు పవర్ ఇండస్ట్రీలో కూడా చెప్పుకోవచ్చు సార్, వాటర్ నుంచి పవర్ జనరేట్ చేసేవి, సోలార్ ఎనర్జీ అవి కూడా చెప్పొచ్చు సార్, బికాజ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది కదా ఎనర్జీ అక్కడ. సోలార్ ఎనర్జీ 5th హౌస్ నుంచి వస్తుంది, ఓకే, లియో నుంచి వస్తుంది, 5th హౌస్ నుంచి వస్తుంది. ఓకే, సన్లైట్ కాబట్టి. వాటర్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ కి వచ్చేవి వాటరీ సైన్స్ నుంచి తీసుకుంటాం, కర్కాటకం నుంచి మళ్ళీ మోస్ట్లీ కర్కాటకము లేదా మీనము. ఓకే, వాటరీ సైన్స్ అంటే రెండు వాటర్ సైన్స్ కాబట్టి. వృశ్చికంలో వాటర్ చాలా తక్కువ ఉంది, అవును, బురద డ్రై అది ఉంది, వాటర్ చాలా తక్కువ ఉంది, అక్కడి నుంచి రాకపోవచ్చు. అక్కడ కూడా ఏంటంటే హైబ్రిడ్ ప్రాజెక్ట్స్ ఉంటే రావచ్చు, కొన్ని ఏంటంటే ఇందులో నుంచి తీసి అందులో పెట్టి అందులో తీసి చాలా కొత్త రకం ప్రాజెక్టులు చాలా వస్తున్నాయి, రకరకాల ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఐడియాస్కి అనంతం, ఐడియాస్ అలా కొత్త మనుషులకు వస్తూనే ఉంటాయి, రైట్? సో వృశ్చికంలో పెట్రోల్, లిక్కర్, కొంతవరకు లిక్కర్, ఎందుకంటే కుంభంలోనే వస్తుంది లిక్కర్ మోస్ట్లీ, కొంతవరకు లిక్కర్. కర్కాటక నుంచి కూడా లిక్కర్ రావచ్చు, కొన్ని బ్రాండెడ్ స్కాచ్ విస్కీస్ అవి కర్కాటకం నుంచి కానీ పైన వృషభం నుంచి కూడా రావచ్చు, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ. అవి కొనాలి అంటే వాళ్ళు అక్కడ ఎక్కడో తయారు చేసి ఇన్నేళ్ళు ఏవో దాస్తారట, దాచి ఇంత సంవత్సరాలు అయితే అంత ఖరీదు ఎక్కువ. సో అటువంటివన్నీ చేయాలంటే అష్టమం ఉండాలి, లేట్గా చెయ్యాలి కాబట్టి, టైం తీసుకోవాలి కాబట్టి వృశ్చికం నుంచి రావచ్చు. కానీ వృశ్చికం పేద సైన్, పేదగా ఉంటుంది వృశ్చికం. వృషభం అంత రిచ్ సైన్ కాదు. స్కాచ్ విస్కీస్ అవి చాలా రిచ్, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, 5,000, 10,000, 50,000 పెట్టి కొనుక్కొని కూడా తాగే వాళ్ళు ఉంటారు. సో దాన్ని బట్టి మనకి యాక్చువల్గా 12 రాసుల నుంచి కూడా లిక్కర్ రావచ్చు. ఓకే, ఒక ఇండస్ట్రీని పట్టుకుంటే అన్ని రాసుల నుంచి అది రావచ్చు, కాకపోతే ప్లానెట్
అన్ని హౌస్ mixing ఉన్నప్పుడు రాసి 3 మిక్స్ చేస్తాం కాబట్టి లిక్కర్ ఎలాగొస్తుంది అని మనం పట్టుకోవచ్చు. అంటే సాటర్న్ మూన్ లిక్కర్, సాటర్న్ రాహు లిక్కర్, మూన్ సాటర్న్ లిక్కర్, ఓకే, ఇలా పట్టుకోవచ్చు. దానికి వీనస్ జత అవుతున్నాడు, అది కాస్ట్లీ కాస్ట్లీ లిక్కర్, లగ్జరీ లిక్కర్, అలా. సో అలా యాడ్ చేయవలసి ఉంటుంది. ఇది వృశ్చికానికి సంబంధించిన విషయం. తర్వాత ధనస్సు సార్. ధనస్సు టెంపుల్స్ లేదా ప్రిన్సిపల్స్ లేదా గురువులు లేదా టీచర్స్, అదే టీచింగ్ ప్రొఫెషన్, మెంటార్స్, హీలర్స్ కూడా అనుకోవచ్చు సార్. హీలర్స్, కన్య నుంచి హీలర్స్ ఇక్కడ నుంచి కూడా రావచ్చు. కర్కాటక నుంచి కూడా హీలర్స్ రావచ్చు. స్వాంతను కలిగిస్తారు కదా, వాటర్ కావాలి, రైట్? సో ఉత్త హీలర్ కావాలి అనుకుంటే మాత్రం ధనస్సుని ఏదైనా నీటితో కలపాలి. అవును, ఎందుకంటే ఇది ఫైర్ సైన్ కదా. దీంట్లో ప్రిన్సిపల్స్ అంటే ధర్మం ఏంటి, జనరల్లీ ఏంటంటే ధర్మం అంటే చాలా మంది తప్పు అర్థం తీసుకుంటున్నారు. ధర్మం అంటే ఎలా చెయ్యాలి అన్నదే ధర్మం. అంటే ఇంకా పాతకాలంలోకి అలా సాధువులాగా అన్నట్టు వెళ్ళిపోతున్నా, అలా కాదు కదా. చాలా మంది ధర్మము అంటే దేవుడికి పూజ చేయడం అనుకుంటున్నారు. కాదు. ధర్మము అంటే చేయవలసిన పని చేయవలసిన రీతిలో చేయడం, మన కర్తవ్యం. అది 9th హౌస్. ఫాదర్స్ ప్రొఫెషన్, కమ్యూనిటీ ప్రొఫెషన్. అంటే ఒక కులానికి ఒక వృత్తి ఉండేది, ఓకే, కుల వృత్తులు చేసుకునేవాళ్ళు, ఓకే. తండ్రి చేసిన పనినే వాళ్ళు స్వీకరించి చేస్తున్నది, లేదా వాళ్ళ కుల వృత్తిగా చేస్తున్నది, వారసత్వంగా వచ్చిన వృత్తి. అవన్నీ కూడా 9th హౌస్లోని లేదా ధనస్సులోని ఉంటాయి. ముఖ్యంగా ఇది టీచింగ్ వైపుకి కానీ, టెంపుల్స్లో పనిచేయడం కానీ, చర్చిల్లో పనిచేయడం, మసీదుల్లో పనిచేయడం, ధర్మకర్తలుగా పనిచేయడం, ఉద్యోగాలు ఆఫీసుల్లో గట్రా పనిచేస్తున్నప్పుడు ధనస్సు నుంచి డేటా సైన్స్, డేటా అనలిటిక్స్. ధనస్సు నుంచి డేటా అనలిటిక్స్, విపరీతమైన నాలెడ్జ్ ఉన్న డేటా అనలిటిక్స్, డిపెండింగ్ ఆన్ ప్లానెట్. ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక లగ్నము, చంద్రుడు ధనస్సులో ఉన్నాడు, గురువు మిథునంలో ఉన్నాడు అనుకుందాం, ఓకే. లగ్నాధిపతి 6th లో ఉన్నట్టు కదా. లగ్నాధిపతి 6th హౌస్, 6th లో 12th హౌస్. ఇప్పుడు అమెరికాలో అమెజాన్లో కూర్చొని ఉన్నాడు అతను. ఏం చేస్తాడు? డేటా అనలిటిక్స్ చేస్తున్నాడు. సో ఇక్కడ నుంచి మొత్తం డేటా తీసుకొని అనలైజ్ చేసి ఏమొస్తుందో అవుట్పుట్ 1 సెంటెన్స్లోనే ఇస్తాడు, ఓ పెద్ద రిపోర్ట్లోనే ఇస్తాడు. ఇచ్చి మేనేజ్మెంట్కి ఇస్తూ ఉంటాడు డేటా అనలిటిక్స్. మనకి ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ అనలిటిక్స్ ఉంటాయి, అవన్నీ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటున్నారు చూడండి, అవన్నీ డేటా అనలిటిక్స్. డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ఇవన్నీ కూడా మీకు ధనస్సులో ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ క్యాప్రికాన్. ఓకే. మకరంలో జనరలీ కన్స్ట్రక్షన్, సాధారణంగా కన్స్ట్రక్షన్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్. ఇంటీరియర్ అక్కడ కూడా హౌస్ కి సంబంధించినవి కాబట్టి. ఎక్కడ వస్తుంది ఇంటీరియర్ అంటే కొందరు ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, అది వస్తుంది, ఇది వస్తుంది, ఆర్కిటెక్చర్ వస్తుంది, ఇంటీరియర్ వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే ఎక్కడైతే గోడలు, స్ట్రక్చర్, కొంతవరకు స్ట్రక్చర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందో అక్కడ క్యాప్రికాన్ కనిపిస్తుంది. ల్యాండ్స్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్, అదంతా మకరంలో ఉంటుంది. అక్కడ కూడా షెడ్లు, పెద్ద పెద్ద షెడ్లు వేసి పనిచేసేవాళ్ళు, మషీనరీ పెట్టి పనిచేసేవాళ్ళు. తర్వాత హార్డ్ జాబ్స్ అంటే గ్రే కాలర్ జాబ్స్ అన్నీ కూడా మీకు దాంట్లో కనిపిస్తాయి. షెడ్లు వేసుకొని పనిచేసే వాళ్ళందరూ అక్కడ మీకు కనిపిస్తారు. సాధారణంగా ఉన్న ఇవైతే అవి. ఇప్పుడు క్యాప్రికాన్ లగ్నం అయ్యుండి మనకి శని మన తులలో ఉచ్చలో ఉన్నారనుకోండి, అది 10th హౌస్ అవుతుంది కాబట్టి ఆ రిలేటెడ్ దాంట్లో జాబ్ చేస్తారు అనాలి. అప్పుడు దశ ఎప్పుడు ఇంపార్టెంట్, ఓకే. రాజ్యంలో శని ఉన్నాడు, ఓకే, ఉచ్చలో ఉన్నట్టు, మళ్ళీ రాజ్యంలో శని ఉన్నాడు, ఉచ్చలో ఉండడం పక్కన పెట్టండి, రాజ్యంలో శని ఉన్నాడు, ఉద్యోగం చెయ్యాలి, ఓకే, టైం కరెక్ట్ అయితే, ఓకే. ఇప్పుడు ఇదే నీకు టైం తప్పు ఉంది, అది కుంభంలోకి వెళ్ళిపోయింది, అతను ఉద్యోగం చేయడు, సొంతంగా ఏదైనా చేసుకుంటాడు కదా, రైట్. సో 10th హౌస్లో
తులలో ఉన్నాడు అనుకుందాం, దశ నడుస్తుంది. ఏమొస్తుంది? క్లౌడ్లోని అతను నెట్వర్కింగ్ చేస్తున్నాడు. ఓకే, క్లౌడ్లో నెట్వర్కింగ్ చేస్తున్నాడు, క్లౌడ్లో డేటా తీసుకుంటున్నాడు, క్లౌడ్లో ఏదో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, అది కూడా ఉండొచ్చు, బిజినెస్ కూడా చేయవచ్చు, క్లౌడ్ బిజినెస్ చేయొచ్చు. మోస్ట్లీ క్లౌడ్లో ఉద్యోగం చేస్తున్నాడు. సింపుల్గా చెప్పాలి అంటే స్పేస్, క్లౌడ్ స్పేస్, ఆ క్లౌడ్ స్పేస్లో జాబ్ చేస్తున్నాడు. కానీ ప్రమోషన్ రావట్లేదు, కంప్లైంట్ ఉంది. ఎందుకు? వెయిటింగ్ లేట్ అవుతోంది, నాకు ప్రమోషన్ రావట్లేదు, ప్రమోషన్ కోసం వెయిటింగ్. ఓకే, ఇది రిజల్ట్. సో తులలో ఉంది గ్రహము, క్వశ్చన్ అది నాకు రావట్లేదు, ఏం చేయాలి చేయడానికి వెళ్ళదు, వెయిట్ చేయడం. ఒక్కోసారి అతని మనస్థితి D1లోని డిప్రెషన్ స్థితి ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి చాలా కాలం నుంచి పాపం 10 ఏళ్ళ నుంచి అదే పొజిషన్లో చేస్తున్నాడు, వర్త్ ఉంది అతనికి, కానీ రావట్లేదు. నేను జనరల్గా ఓపెన్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, నీకు రాదు ప్రమోషను, ప్రయత్నం చేయకనో లేకపోతే ఇన్నాళ్ళ తర్వాత వస్తుందనో చెప్పడానికి 99.99% చెప్తాను. దాచడానికి ప్రయత్నం చేయండి. నిజం చెప్పేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండక కొంచెం తగ్గుతుంది, అప్పుడు డిప్రెషన్ ఉండదు, అదొక అర్థం. కానీ ఒక్కోసారి చాలా రేర్ సర్కమ్స్టాన్సెస్లో మనకు ధర్మ సంకటం ఉంటుంది. మనం పాజిటివ్ ఆన్సర్ ఇస్తాము అనుకొని వచ్చే వ్యక్తులు చాలా ఎక్కువ మంది ఉండొచ్చు, రైట్? కానీ నేను వాళ్ళని ప్రిపేర్ చేస్తాను, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో తెలుసు. ఎందుకంటే కావిడెవరో అడిగారు, మీరు 20 నిమిషాలు కన్సల్టేషన్ కోసం అని పెట్టారు, నేను నా బాధ చెప్పడానికే 10 నిమిషాలు పడుతుంది కదా, మీరు 10 నిమిషాల్లో ఏం ఆన్సర్ చెప్తారు అని. నేనేం రిప్లై ఇచ్చానో తెలిసిన యూట్యూబ్లో కామెంట్లో పెట్టింది ఆవిడ, నేను రిప్లై ఇచ్చాను, నేనున్నాను అనుకుని మీ బాధ నాకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీ బాధ 2 నిమిషాలకు మించి లేకపోతే 3 నిమిషాలకు మించి ఉంటే వేస్ట్ చెప్పడం కదా. మీరు ఎంత చెప్దాం అనుకున్నా 3 నిమిషాలకు మించి చెప్పడానికి ఏమి ఉండదు. మీ 20-minute కన్సల్టేషన్లో మహా ఉంటే 30 సెకండ్స్ మీకు పనికొచ్చేది ఉంటుంది అంతే. ఆ 30 సెకండ్స్ ముక్క కోసము 20 minutes కావాలి. అనాలిసిస్కి సొల్యూషన్ ఓన్లీ 1 minute ఉంటుంది. ఫలానా చెయ్యండి, ఇక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది, ఫలానా చెయ్యండి అని 1 minute చాలు దానికి. మీ బాధ చెప్పడానికి 2 నిమిషాలు చాలు, అంతకు మించి అక్కర్లేదు. సో 18 నిమిషాలు ఉంది ఇంకా చెప్పడానికి. యాక్చువల్గా చాలాసార్లు టైం మిగిలిపోతుంది, ఇంకా నాకేం లేదు క్వశ్చన్స్ అంటారు చాలామంది. నాకు ఆన్సర్ వచ్చేసింది, నాకు ఇంకేం క్వశ్చన్ లేదంటారు. ఎందుకంటే మన అనాలిసిస్ అలా ఉంటుంది కాబట్టి, అది కరెక్ట్గా ఫిగర్ అవుట్ చేస్తున్నాం కాబట్టి. కుంభంలోని ఎయిర్ ఫోర్స్, ముఖ్యంగా కుంభము కేంద్రం ఎయిర్ ఫోర్స్కి. ఇదేంటి స్పేస్ సైన్స్, రాకెట్ లాంచింగ్ స్టడీస్కి మిథునము పనికొస్తుంది, తులా పనికొస్తుంది, కుంభము పనికొస్తుంది. కానీ కుంభం సరిగ్గా లేకుండా వీటిలో సక్సెస్ సాధించలేరు. కుంభం రూలింగ్ స్పేస్కి, మూల త్రికోణం లాగా కుంభం రూలింగ్. కుంభంలో సరిగ్గా లేదు అంటే మాత్రము అప్పుడే స్పేస్ కాదు. ఇంకా మీకు అనిపించవచ్చు ఈ 2 బాగున్నాయి కదా, స్పేస్ రాలేదేమని. కుంభం బాగాలేదనుకోండి, స్పేస్ రాదు అప్పుడు. ఓకే, సో స్పేస్కి సంబంధించిన విషయం అంతా కుంభంలో ఉంది. తర్వాత స్మోక్, సిగరెట్స్ మీద పనిచేసేవాళ్ళు. ఇప్పుడు కుంభం అయ్యి 12th హౌస్ అయ్యి అట్లా ఉన్నప్పుడు బాగా అనుకోవచ్చా సార్? 12th కూడా స్పేస్ రిలేటెడ్ వస్తుంది కదా. గుడ్ క్వశ్చన్, చెప్తా ఈ ముందు ఇవి అయిపోయి. టొబాకో, ఓకే, స్పేస్, లిక్కర్, సేల్స్, మెస్మరైజింగ్ సేల్స్. అంటే ఏ వస్తువైనా ఎవరికైనా అంటగట్టి రాగలిగిన సేల్స్ పర్సన్ కుంభం నుంచి ఉంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఒక విషయం కొనాలి అంటే ఆ వ్యక్తిని నమ్మాలి. మీరు వస్తువుని నమ్మరు, వ్యక్తిని నమ్మి కొంటారు. ఆ వ్యక్తిత్వము, దాని నుంచి సేల్స్ తెచ్చుకునేవాడు. రాహు, కుంభంలో రాహు ఉన్నాడు కదా, కోలాడ్. సో కుంభం అంతా రాహు మీద ఉంటుంది. ఓహో, శని కంటే కూడా శని మూల త్రికోణమైన రాహు మీద ఎక్కువ. అతనికి ఇచ్చేసాడుగా, శని ఇచ్చేయడానికి కారకుడు, 12th హౌస్ కారకుడు, రైట్? సో రాహు ప్రభావితమైన ఉన్నప్పుడు సేల్స్, మెస్మరిజం,
ఇప్పుడు మూవీ రిలేటెడ్ కూడా చెప్పుకోవచ్చా సార్? కెమెరా రిలేటెడ్ అంటాం కదా. మూవీ రిలేటెడ్ అంతా లిబ్రాలో ఉంది, తులలో ఉంది. ఓన్లీ లిబ్రా. ఓకే, ఎందుకంటే కెమెరా ముందు అందంగా ఉన్న వాళ్ళనే తీసుకుంటాడు. కెమెరాకి ముందుకు మీరు రావాలి అంటే అందంగా ఉండాలి. మీరు కురూపంగా ఉంటే మీరు ఎంత విద్వత్తు ఉన్నా సరే మిమ్మల్ని ఎవరు చూడరు. టాలెంట్ కాదు, అదే టాలెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లేదా తుల, ఈ రెండు మీకు యాక్టర్స్కి ఉపయోగపడుతుంది. ఓకే. కుంభంలో డెవాప్స్ లేదా చిన్న చిన్న యాప్స్ని డిప్లాయ్ చేస్తూ ఉంటారు. అంటే ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ని పబ్లిక్ యూజ్కి పెడతారు. పబ్లిక్ వాడండి, లేదా వాళ్ళ ఆఫీస్లోనే వాడుకోవడానికి పెట్టడానికి డిప్లాయ్మెంట్ అంటారు. యాప్ డిప్లాయ్, అదే డివ్ ఆప్స్. ఓకే, యాప్ని డిప్లాయ్ చేయడం డెవాప్స్ అంటాము. అట్లాంటివి నేను అంత పెద్ద నాలెడ్జ్ నాకు లేదు, కానీ తెలుసు నాకు విషయం కొద్దిగా గొప్ప. సో డివాప్స్ యాప్ని డిప్లాయ్ చేసేవాళ్ళు కంప్యూటర్ సైన్స్లో అయితే కనుక, లేదంటే స్పేస్లో పనిచేసేవాళ్ళు, టొబాకో మీద పనిచేసేవాళ్ళు, లిక్కర్ మీద పనిచేసేవాళ్ళు, పబ్బుల్లో పనిచేసేవాళ్ళు. తర్వాతను కానీ పబ్స్ మీకు ఇక్కడి నుంచి కూడా వస్తాయి. అంటే బాగా ఎక్స్పెన్సివ్ పబ్స్ అవి వస్తాయి. కర్కాటక నుంచి కూడా వస్తాయి. కర్కాటక లగ్నంలో గురువు చాలా అందంగా ఉన్న పబ్బు పెట్టాడు. ఓహో, ఆరో అధిపతి అయినా సరే లగ్నంలో గురువు 9th లార్డ్ స్వంతంగా పబ్బు పెట్టుకున్నాడు. కర్కాటకం లగ్నం అన్నారు కదా. అవును, కర్కాటక లగ్నము, షష్టమ భాగ్యాధిపతి గురువు. అక్కడ ఇంకొక లార్డ్షిప్ ఉంది కదా, షష్టమ భాగ్యాధిపతి గురువు అందుకని బిజినెస్ లగ్నంలో ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడు. అతని ఫోకస్ ఏంటంటే ఫుడ్ చూసి లిక్కర్కి రావాలి. సో మంచి ఫుడ్ ఆప్షన్స్ పెట్టి, ఎందుకంటే గురువు భోజన ప్రియుడు, రైట్? సో మంచి ఫుడ్ ఆప్షన్స్ పెట్టి లిక్కర్కి వస్తారు. లేదా కొంత స్పేస్ ఉంది, చాలా ఎక్కువ స్పేస్ ఉంది. చాలా మందికి ఏంటంటే నాకు స్పేస్ సరిపోవట్లేదు, ఏ పబ్కో వెళ్తారు అనుకోండి, వాళ్ళకి స్పేస్ చాలదని వెళ్ళరు. ఎందుకంటే స్పేస్ ఎక్కువ పెట్టాడు గురువు. స్పేస్ డిపెండింగ్ ఆన్ ప్లానెట్స్ తీసుకొని చేయవలసి ఉంటుంది. ఏంటంటే కుంభంలో పెద్ద రోడ్లన్నీ కుంభంలో ఉన్నాయి. కాంట్రాక్టర్స్ అనుకోవచ్చా సార్? రోడ్ కాంట్రాక్టర్స్ లేదా నేషనల్ హైవేస్ కి ఆనుకొని ఉన్న స్థలంలో పెడితే ఏదైనా బిజినెస్. ఓకే ఓకే. అంటే ఓవరాల్ గా ఏంటంటే పెద్ద ఏదైనా పెద్దగా చేసేది. కుంభం పెద్దది. రాహు ఎక్స్టెన్షన్. మరి ఇక్కడ బ్రాండింగ్ కూడా అనుకోవచ్చా సార్? రాహు బ్రాండింగ్ రిలేటెడ్. బ్రాండింగ్ 3rd house 7th house ఎక్కువ. శుక్రుడు గానే 3rd house నుంచి 7th house నుంచి ఎక్కువ బ్రాండింగ్ వస్తుంది. కుంభం నుంచి అంత రాదు బ్రాండింగ్. ఓకే, రాహు రాదు. బ్రాండింగ్ యాక్చువల్గా లగ్న సిగ్నిఫికేషన్. ఓకే, అంటే బ్రాండింగ్ అనేది నువ్వు బ్రాండింగ్ చేస్తున్నావా లేదా అన్నది నువ్వు బిజినెస్లో ఉంటే చేస్తావు బ్రాండింగ్, లేకపోతే బ్రాండింగ్ ఏం చేస్తావు? ఓకే, కార్పొరేట్ సోషల్ కమ్యూనికేషన్స్లోనో కార్పొరేట్ కమ్యూనికేషన్స్లో ఉంటే ఎస్, ఆ బ్రాండింగ్ దానికి సంబంధించిన ఏదో కలర్ ప్యాలెట్ అవన్నీ తయారు చేసేవి నువ్వు కమ్యూనికేషన్ ఇస్తున్నావు. కానీ 3rd house అది. సో అవన్నీ 3rd house-లోనే ఉంటాయి. కార్పొరేట్ కమ్యూనికేషన్స్ అంతా 3rd house. ఎందుకంటే కాంటెంట్ తయారు చేయాలంటే 3rd house. బ్రాండింగ్ కూడా కాంటెంట్ లాంటిదే, రైట్? కుంభంలో అవి రావు, ఆ సిగ్నిఫికేషన్స్ రావు. ఎక్కువ ఫ్లయింగ్, టొబాకో, లిక్కర్, మెస్మరైజింగ్ సేల్స్ పీపుల్. ఓకే, కళ్ళకు గంతలు కట్టి మనకి అమ్మేస్తారు ఏదైనా సరే, మంచి సేల్స్మెన్షిప్ అటువంటివి. పెద్ద పెద్ద ఆర్గనైజర్స్తో టైఅప్ ఉండే ఉంటాయి సార్. ఆర్గనైజర్స్తో టైఅప్ అనలేం, కానీ అతను సేల్స్ మ్యాన్ అని చెప్పాలి. టైఅప్స్ అన్నీ తులలో ఉన్నాయి, లేదా 7th house-లో ఉంటాయి. మీరు పార్ట్నర్షిప్ చేస్తున్నారు అని అంటే 7th house నుంచి చూడాలి పార్ట్నర్షిప్. ఎందుకంటే పార్ట్నర్షిప్లో ఓపిక కావాలి. అవతలి వాడిలో మనకు పార్ట్నర్షిప్ చేసుకునే వరకు భార్యాభర్త రిలేషన్షిప్ లాంటిదే. పెళ్లి చేసుకునే వరకు అన్ని పాజిటివ్స్ కనిపిస్తాయట. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళలో అన్ని నెగిటివ్లే కనిపిస్తూ ఉంటాయి. అవతల వ్యక్తిలో ఇలా అన్నీ ఇలాగే చేస్తుంది, అలాగే అంటుంది అని ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఇందులో లేని వాళ్ళు అంటే ఎవరు లేరు. సిమిలర్లీ పార్ట్నర్షిప్లో కూడా ఏంటంటే పార్ట్నర్షిప్ అయ్యే వరకు వాళ్ళలో పాజిటివ్స్ కనిపిస్తాయి. పార్ట్నర్షిప్ అయిన తర్వాత ఏదో ఒక నెగిటివ్ ఉంటుంది. ట్రావెల్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఉంటాయి. కాబట్టి తులలో పేషెన్స్ అవసరం. అందుకే సేన అక్కడ వచ్చేపడుతున్నాడు. ఆల్ పార్ట్నర్షిప్స్ తులలో కనిపిస్తాయి. ఓకే, లాస్ట్గా మీనంలో డేటా అనలిటిక్స్, ఓకే, స్పిరిచువాలిటీ, సముద్రం అంటే మెరైన్ రిలేటెడ్,
సముద్రానికి రిలేటెడ్ మరైన్ ఇంజనీర్స్, ఫిషరీస్, క్రాబ్స్ ఏమంటారు అన్ని. ఓకే, సీ ఫుడ్ రిలేటెడ్, సీ ఫుడ్, రైట్ థింగ్, సీ ఫుడ్. ఫుడ్ కావాలి అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా ఇందాక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా నుంచి మీనం నుంచి రెండింటి నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. గుడ్ పాయింట్. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, వేరే దేశంలో పనిచేయడం, ఎవ్వరికి కనిపించకుండా కూర్చొని ఎక్కడో దూరంగా కూర్చొని పనిచేయడం. ఓకే, వేరే చుట్టూ ఎవరు లేరు ఇంకా, అట్లాంటి చోట కూర్చొని పనిచేయడం. అటువంటివి 12th హౌస్లో లేదా పైసెస్ నుంచి కనిపిస్తాయి. ఐసోలేషన్, పైసెస్, మెంటల్ హాస్పిటల్స్లో పనిచేయడం, జైల్స్ కూడా అనుకోవచ్చు, జైల్లో పనిచేయడం. మీనానికి అది రాదేమో, వస్తుంది, మీనంలో కూడా రావచ్చు, ఎందుకంటే మీనం D10లో రావచ్చు. జనరలీ హైలీ ఇంటలెక్చువల్ సైన్, పెద్దగా ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడని సైన్. మర్కరీ డెబిలిటేషన్లో ఉంటుంది కదా, ఎక్కువ మందితో మాట్లాడడానికి ఇష్టపడకుండా ఉండి చేస్తున్న పని. ఓకే, సో జనరల్గా ఎక్కువ మందితో మాట్లాడాల్సిన అవసరం ఉంటే వాళ్ళు చాలా చికాకు పడే. ఎగ్జాంపుల్, సేల్స్ మేనేజర్ అయ్యి మీన లగ్నంలో ఉన్నాడు, చాలా చికాకు పడతాడు. మాట్లాడడానికి చికాకుగా ఉంది, మాట్లాడడం ఇష్టం లేదు 10 మందితో. అప్పుడు సేల్స్ మేనేజర్ అయి ఉన్నాడు, పైసెస్లో ఉంది, దాని దశ వచ్చింది, చికాకు పడతాడు, మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. మాట్లాడుతుంటే నాకు ఒక పాయింట్ అనిపించింది ఏంటంటే, డాక్టర్స్ ఎస్పెషల్లీ, ఓకే, డాక్టర్స్, ఇంజనీర్స్, అంటే కంప్యూటర్ సైన్స్ని మనం అక్కడక్కడ టచ్ చేసాం, కానీ ఇంజనీర్స్, డాక్టర్స్ పెద్దగా టచ్ చేయాలి. ఇప్పుడు క్యాప్రికాన్ దగ్గర కూడా సివిల్ ఇంజనీర్స్ చెప్పుకోవచ్చు సార్. క్యాప్రికాన్లో సివిల్ ఇంజనీర్స్, తర్వాత మెకానికల్ ఇంజనీర్స్, ఓకే, మెటలర్జీ ఇంజనీర్స్, కెమికల్ ఇంజనీర్స్. కెమికల్స్లో కూడా కెమికల్ ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్యాక్టరీ ఉండాలి. సో ఫ్యాక్టరీ అది పెట్టాలి అంటే అక్కడ నుంచి కూడా మెటలర్జీ. మళ్ళీ వృశ్చికంలో కూడా చూడొచ్చు సార్, వృశ్చికంలో కూడా చూడొచ్చు, ఎందుకంటే ప్లానెట్ కలపాలి. సాటర్న్ ప్లానెట్ వేసుకున్న మెటలర్జీ, ఫర్ ఎగ్జాంపుల్ వృశ్చికము, మనం కూడా ఎవరో క్లాస్లో అడిగారు, వృశ్చికము లగ్నంలో శని. ఫస్ట్ క్వశ్చన్ వచ్చిందంటే ఐఐటిలో రావాలి అంటే ఏం ఉండాలి సిగ్నిఫికెంట్. జనరలీ D10లో మర్కరీ చూడాలమ్మా అంటే, అమ్మాయి ఉందండి, అమ్మాయి లగ్నంలో శని, వృశ్చిక లగ్నము అని అంది ఆవిడ. అంటే మెటలర్జీలో చేస్తోందమ్మా ఐఐటి అని. అవునండి, మెటలర్జీ వచ్చింది, మెటలర్జీ ఇప్పుడే జాయిన్ చేసాం. సో సాటర్న్ మనలో పెద్ద ఏం బ్రహ్మ విద్య ఏం లేదు దీంట్లో, చాలా సింపుల్. వృశ్చికాన్ని, అష్టమానికి కారకత్వం, వృశ్చికాన్ని కుజుడు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు కుజుడిని శనిని పక్కపక్కన వేసుకున్నాను కదా, అంటే శని వృశ్చికంలో శని ఉన్నాడంటే కుజుడు శని కలిపి మెటల్స్, కాబట్టి అది మెటలర్జీ. కేతు కోలాడ్ కదా సార్, అక్కడ ఏమో మళ్ళీ వృశ్చికంలో కేతుని తీసుకునే అవసరం ఉండదు అంటారు అప్పుడు. తీసుకోం, ఎందుకంటే కుంభంలో రాహుని తీసుకుంటున్నామని చెప్పారు కదా. తీసుకుంటున్నాము, కానీ కేతుకి సిగ్నిఫికేషన్ లేదు D10లో, లేదు అసలు, ఏం లేదు. సో వృశ్చికానికి కుజుడిని శని పక్కన వేసుకో, మెటలర్జీ అని తెలుస్తుంది. ఇదే క్యాప్రికాన్లో ఉంది ఆ సాటర్న్, సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సివిల్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. మార్స్ ఉన్నాడు, ల్యాండ్, మోస్ట్లీ ఆర్కిటెక్చర్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు, ఇంటీరియర్ డిజైన్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ అనుకోవచ్చు కదా సార్. ల్యాండ్స్ అన్నారు ఇందాక చెప్పారు, చదువు గురించి అడుగుతున్నారు. రియల్ ఎస్టేట్ చదువే ఉంది, ఏమీ లేదు, నేను చేశాను ఇందాక చెప్పారు కదా ల్యాండ్ రిలేటెడ్. సో అలాగా. డాక్టర్స్ విషయానికి వస్తే ఒక మాట చెప్దాం అనిపించింది. కొందరు ఏంటంటే ఏదో చార్ట్లా చూసి డాక్టర్ అవరు, లేకపోతే డాక్టర్ అయిపోతారు అలా ఎవరు చెప్పలేరు. ఓకే, దానికి డాక్టర్కి 12 గళ్లలో సిగ్నిఫికేషన్స్ ఉన్నాయి D10లో, ఎందుకంటే బాడీ మొత్తం ఉంది, ఏ ఇంటికి ఆ సిగ్నిఫికేషన్ ఉంది. జనరలీ డాక్టర్స్ ఒకవేళ జాతకం చూసుకోవాలి అనుకుంటే, అతను సర్జన్ అవుతున్నాడు అంటే సిగ్నిఫికేషన్స్ ఒకలా ఉన్నాయి. సర్జన్ కాడు, ఫార్మసీ ఫిజిషియన్ అవుతున్నాడు, చేత్తో మందులు మాత్రం రాస్తాడు అని అంటే ఒక సిగ్నిఫికేషన్ 6th హౌస్ ఉంటుంది, సర్జన్కి 8th హౌస్ ఉంటుంది. 12th హౌస్ అంటే జనరల్ డాక్టర్ అయి ఉంటాడు, ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ వీటిలో పనిచేస్తుంటారు, క్లినిక్ పెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళు 12th హౌస్లో. సో ఇది మేజర్ బ్లాంక్ సిగ్నిఫికేషన్ అయినప్పటికీ ఖచ్చితంగా అక్కడి నుంచే వస్తుందని చెప్పలేం. రాశిని జోడించండి. ఓకే, మేషము ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ ఏముంటుంది మేషంలో? తలకాయ, బ్రెయిన్ సర్జరీస్ చేసేవాళ్ళు.
ఓకే. సెకండ్ హౌస్లో డెంటల్ డాక్టర్స్, Eyes. ఐ డాక్టర్, ఓకే, ఈ రెండు కనిపిస్తారు. నోస్ డాక్టర్ కూడా కనిపించవచ్చు. థ్రోట్ డాక్టర్స్, ఈఎన్టీ డాక్టర్స్, సెకండ్ థర్డ్ హౌస్ కనెక్షన్స్ లో ఈఎన్టీ డాక్టర్స్ ఉంటాయి. రెండు కనెక్ట్ అయి ఉన్నాయి, రెండో ఇల్లు, మూడో ఎందుకంటే ఇల్లు. చెవులు రిలేటెడ్, చెవులు, నోరు రెండు ఒకటే డాక్టర్, ఈఎన్టీ అంటాం. ఓకే. షోల్డర్స్, మెడ, ఇది థర్డ్ హౌస్ నుంచి వస్తుంది. ఓకే, మెడ నొప్పులు. కానీ 9th హౌస్ టోటల్ స్పైన్. ఓకే, బ్యాక్ సర్జరీస్, స్పైన్ సర్జరీస్, ఏదో అంటారు అబ్బా ఈ నడుముకి చేసే ఆపరేషన్స్, ఫిజియోథెరపీ అవి కూడా ఫిజియోథెరపీ అయితే అసలు 8th హౌస్ కనెక్షన్స్ ఉండవు, థర్డ్ హౌస్ మాత్రమే ఉంటుంది ఫిజియోథెరపీ. స్పైన్ కి ఆపరేషన్ చేస్తారు, డిస్కులు జారిపోయాయి అని చెప్పి, దానికి ఏదో ఉంది పదం, నాకు గుర్తు రావట్లేదు. అది ఉంటే 9th హౌస్, జూపిటర్, థర్డ్ హౌస్, ఇవి కనెక్ట్ అయి ఉంటాయి. మెడ నుంచి కింద వరకు చేస్తాడు అతను. స్పైన్ అంతా ఆపరేషన్ చేసేవాళ్ళు, అంటే ఎముకలకి ఆపరేషన్ చేసేవాళ్ళే చేస్తారు. వాళ్ళు కాళ్ళకి, మోకాళ్ళకి, ఎముకలకి ఆర్థోపెడిక్, అది కరెక్ట్ వర్డ్, థ్యాంక్ యూ. ఆర్థోపెడిక్ సర్జన్స్. ఓకే, అది 9th హౌస్ కి కనెక్షన్ లో ఉంటారు, ఎందుకంటే స్పైన్ మేజర్ ఎముక కాబట్టి ఒంట్లో. రైట్. 4th హౌస్ హార్ట్ లేదా క్యాన్సర్ లగ్నం, కర్కాటకము, హార్ట్ సర్జన్స్. 5వ ఇల్లు ఇందాకలు చెప్పాను, చంటి పిల్లలు లేదా గైనిక్. 6వ ఇల్లు ఫార్మసీ, మందులు రాసేవాడు. మేజర్లీ ఏం చూపిస్తుంది అని అంటే, కోసేదానికన్నా నోట్లోకి ఏదైనా ఇస్తే తగ్గుతుంది అని చెప్పి మాత్రలు రాసేవాడు, లేకపోతే టెస్టులు చేసుకొని రండి, ఈ టెస్టులు చేస్తే ఇలాగ వస్తుంది, అది చూద్దాం దాని తర్వాత అని చెప్పేవాడు. 6th హౌస్లో స్టమక్, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అవి ట్రీట్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా 6వ ఇంట్లో ఉండొచ్చు. దానికి ఏమైనా సర్జరీస్ చేయాలంటే 6, 8 కలిసి ఇంటెస్టైనల్ క్యాన్సర్ గురించి ఆలోచన చేయొచ్చు. 7వ మర్మాంగములు. ఓకే, దాని తర్వాత అది 8th కదా సార్? 7వ మర్మాంగములు, 8th హౌస్ కూడా మర్మాంగములు, బట్ మేజర్లీ పోస్టీరియర్, వెనకాల చేసే పైల్స్, వాటికి చేసే 8th హౌస్ అంతా వెనకాల. రైట్. 9th హౌస్ స్పైన్, 9th హౌస్ స్పైన్. 10th హౌస్ కాళ్ళు, తొడలు, మోకాళ్ళు, ఇవి 10th హౌస్. 11th హౌస్ వెరికోజ్ వెయిన్స్. ఓకే, ఇవి ఇక్కడ పిక్కకి ఈ భాగం. ఓకే, 11th హౌస్. పాదాలు 12th హౌస్. అందుకనే ఫుల్ బాడీ. సో ఫుల్ బాడీలో డాక్టర్స్ ఉండొచ్చు. సిగ్నిఫికేషన్ నుంచి డాక్టర్ అవుతారనే ఉద్దేశంలోనే చాలా తప్పు, ఇలా అవ్వరు. ఓకే, మీ అబ్బాయి ఎంబీబీఎస్ ఎవరో చూసారంట, ఇలా చూసి మీ అబ్బాయి ఎంబీబీఎస్ అవ్వలేడు అంటారు, అతనికి సీట్ వచ్చింది ఎలాగా అంటారు. ఎవరో చెప్పిందని నన్ను చెప్పమంటే నేనేం చెప్పను. సీట్ రావడానికి ఎంబీబీఎస్ తర్వాత వచ్చే స్పెషలైజేషన్ యాక్చువల్గా D10 చూసి చెప్పచ్చు. అతను ఎంబీబీఎస్ చదువుతున్నాడు, బేసిక్ ఎంబీబీఎస్, ఒక్కోసారి అది చెప్పలేకపోవచ్చు. అతను ఒకవేళ సర్జనో ఎండిఓ ఏదో అయితే తప్ప, ఎందుకంటే రిజిస్టర్ కాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదో చిన్న డ్యూటీ డాక్టర్గా చేస్తున్నావు, 20,000 25,000 వస్తుంది, చాలా తక్కువ. రైట్. ఇలా చేసుకుంటూ మనం ఎంతసేపు అయినా వెళ్ళచ్చు, దీనికి అంతూ ఇది లేదు. ధన్యవాదాలు స్వామి, చాలా చక్కగా చెప్పారు. చాలా బాగుంది క్లాస్.